స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రకటన 2:25. నేను వచ్చే వరకు మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుడి. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహోన్నతుడగు తండ్రి, సర్వాధికారి అయిన ప్రభువా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ పునరుద్ధానపు ఆరాధనలో మమ్మలను పాలిభాగస్తులుగా మీరు చేసినందుకే మీకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం. ఇగో దేవా, చదవబడినటువంటి నీ వాక్యము ద్వారా మా మీదున్న దోషములను అపరాధములను కొట్టివేసి మమ్మలను పరిశుద్ధులుగా యోగ్యులుగా మీ జీవంలో పాలుపంపులు పొందడానికి కృపనీయండి. అంత మాత్రమే గాక ఈ భయంకరమైనటువంటి దినాలలో నీ వాక్యమును చేతపట్టి అయా లోకంలో జ్యోతుల వలె మేము జీవించడానికి దేవా మీ కృప మాకు అవసరము నాయన. దయచేసి మాకు నాయన అవసరమైనటువంటి రీతిగా అయ్యా మేము దిద్దుకునేటువంటి రీతిగా మాకు ప్రయోజనకరమో రీతిగా నీవే నాతో మాతో మాట్లాడి ప్రతి అపవాది కార్యములను లయపరిచి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని దాసుని పూర్తిగా నీ చాటున మరుగుపరిచి నీ ఆత్మచేతను అభిషేకించి నీవే మాట్లాడమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సాగర్ కొంచెం వాల్యూమ్ కొద్దిగా ఎక్కువనే కొంచెం చేస్తే వాల్యూమ్ పెరుగుతుంది. స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభునామములు ప్రత్యేకమైన వందనాలు. అలాగే లైవ్ లో ఉన్న వారికి కూడా వందనాలు. మంచిది, చాలా సమయం అయిపోయింది. త్వరగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి అందరూ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ఉండాలని మనవి చేస్తున్నాం. హల్లెలూయా. ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. హల్లెలూయా. సో ఈ భూమి మీద మన జీవితాలలో ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో నుండి ఎప్పుడు మనం బయటకు వస్తాము, ఎప్పుడు విడుదల పొందుతాం, ఎప్పుడు మేలు పొందుతాం అని ఎదురు చూస్తున్నటువంటి సమయం ఆసన్నమయ్యింది. హల్లెలూయా. ఏంటి, మీ దుఃఖ దినములు సమాప్తమగునటువంటి లేఖనము త్వరలో నెరవేరబోతూ ఉన్నది. దేవుడు అంటున్నాడు వచ్చే వరకు, అంటే వచ్చేస్తున్నాడు ఆయన. అయితే ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే మనమంట కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలట. హల్లెలూయా. అది ఆలోచించాలి. ఇంతవరకు మన జీవితాలలో మనము దేనిని పట్టుకున్నాం, గట్టిగా దేనిని పట్టుకోవాలో మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో చిన్నపిల్లలు పసికందులు ఉన్నప్పుడు ఆ పసికందుల్ని ఇంకా చిన్నపిల్లలకి పట్టుకోమని ఇస్తామా? ఎందుకు ఇయ్యం? అంటే వాళ్ళకి అంత తెలివి జ్ఞానము లేదు వాళ్ళకి. ఇప్పుడు మా రంజిత్ గడికి వసంతనిచ్చి బాగా జాగ్రత్తగా చూసుకోరని అడుగు వదిలేసి వెళ్ళిపోతామా? ఆడనే ఇంకొకరు జాగ్రత్తగా చూసుకోమని చెప్పాలి, అవునా? అంటే తెలియదు, వాళ్ళు ముందు ఏమున్నదో ఎలా పట్టుకోవాలో తెలియదు వాళ్ళకి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన అంటే వస్తూ ఉన్నాడు మన దగ్గరికి. వస్తున్నప్పుడు ఏమంటున్నాడంటే నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోమన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏమి ధ్యానం చేసుకోవాలంటే, ఎందుకు మనం ఏం కలిగి ఉన్నాం, మనం ఏం పట్టుకున్నాం, మనం ఆలోచించాలి. క్రైస్తవ జీవితం అంటే నేను చెప్తున్నాను, ఇది ఒక అద్భుతమైనటువంటి జీవితం. అందుకని మీరు చూడండి, మనల్ని డబ్బుల కోసం మారిపోయారు, ప్రలోభాల కోసం మారిపోయారు, రకరకాలుగా అంటున్నారు కదా. నిజంగా క్రైస్తవులు డబ్బుల కోసమే మారిపోతే లోకంలో ఎవడైనా ఉంటాడు అక్కడ? ఉండడా? నేను ఇది ప్రపంచానికి సవాల్ చేస్తాను మాట. హల్లెలూయా. డబ్బుల కోసమే ఇక్కడికి వచ్చేస్తే అందరూను, మరి డబ్బు లేని వాళ్ళ దగ్గర, డబ్బు లేని కాడ ఎక్కడ ఉంటాడు, ఎవడుంటాడో? డబ్బులు ఉన్న స్థలంలో రావాలి కదా అందరూ. క్రైస్తవం డబ్బుల కొరకు మారేది కాదు. హల్లెలూయా. అసలు మానవ జీవితం ఏంటో అనేటువంటి ఆ అర్థాన్ని, పరమార్థాన్ని కనుగోవడానికి, దాని విలువను ఈ భూమి మీద పొందుకోవడానికి అసలైనటువంటి క్రైస్తవ జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. కనుక ఇది మహా అద్భుతమైనటువంటి జీవితం. ఎంత అద్భుతం అని చెప్తున్నాను. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు మనకు వచ్చాయి. లోకంలో మనం చూస్తున్నాం, నీతిగా బ్రతికిన వాళ్ళకి రోజులు సరిగా లేవు, బాలేదు, మంచిగా లేదు.
ఎంత నీతిగా ఉంటే అంత ఎక్కువ ఏడాలి, ఎంత యథార్థంగా ఉంటే అన్ని కష్టాలు పడాలి. యథార్థతను విడిచిపెట్టి, నీతిని విడిచిపెట్టి, మంచిని విడిచిపెడితే ఈ లోకంలో మనం చాలా బాగా బ్రతకచ్చు అన్ని విషయాల్లోనూ. కానీ మనకి నష్టం కలిగినా కానీ యథార్థంగా నీతిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు అన్నమాట. హల్లెలూయా. అంటే ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని బాధలు మనం చుట్టుముట్టినా కానీ మనం జాగ్రత్తగా నీతిగా ఉండాలి, యథార్థ కలిగి ఉండాలని మంచి మనస్సును క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి నేర్పించాడు. హల్లెలూయా. అది మనం పక్కన పెట్టేసామంటే మనం బాధలు పడం, ఇబ్బంది పడం, మనం బాగుండడం కొరకు నచ్చిన మార్గంలో నచ్చినట్లుగా బ్రతకవచ్చు. అవునా కదా? సో అలాగ బ్రతకకుండా దేవునికి నచ్చినట్లుగా బ్రతకడానికి మనం ఇష్టపడుతున్నాం అంటే ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే ఈ జీవితం ద్వారా ఒక అద్భుతమైన లోకంలో మనం ప్రవేశిస్తాం. హల్లెలూయా. సో కొన్ని పాత సినిమాల్లో మనం చూస్తాం, ఈ మనిషిలో ఉన్నటువంటి ఆ ఆత్మ ఇంకో మనిషిలో దూరిపోతుంది. పరకాయ ప్రవేశం అంటారు దాన్ని. హల్లెలూయా. ఇందులో ఉన్న ఆత్మ అందులోకి వెళ్ళిపోవడం. కనుక నేనేం చెప్తున్నానంటే ఈ భూమి మీద ఈ మట్టి శరీరంతో ఉన్నటువంటి మన ఆత్మ ఏంటి, ఇగో పరదైశులో పరలోకంలో మహిమ శరీరాన్ని దాల్చుకోబోతుంది త్వరలో. హల్లెలూయా. ఇది ఒక అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి గడియ మాట. మన ఆత్మ ఈ మట్టి శరీరంలో నుండి ముసలితనము గాని, రోగము గాని, కష్టము గాని, నష్టము గాని, దుఃఖము గాని, బాధ గాని లేనటువంటి ఒక అమరత్యము కలిగినటువంటి మహిమ దేహంలోనికి వెళ్తుంది త్వరలో. అక్కడ ఏముండదు నీకు. అందుకని ఇది ఒక అద్భుతమైనటువంటి జీవితం అని చెప్తున్నాను. హల్లెలూయా. అయితే ప్రసంగ ప్రారంభంలో మనము దేనిని పట్టుకోవాలో మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. సేమ్ టైం ఇప్పుడు వరకు మనం దేన్ని గట్టిగా పట్టుకున్నామో కూడా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఈ లేఖనము ద్వారా ఒక పాఠాన్ని దేవుడు నేర్పిస్తున్నాడు. ఏమన్నాడంటే నేను వచ్చే వరకు మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకున్నాడు. హల్లెలూయా. ఏం పట్టుకోవాలి? దేవుడు వచ్చే వరకు ఏం పట్టుకోవాలి? చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం త్వరగా చదవాలి. నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను, ఎవడును నీ కిరీటము నభారింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను. ఏంటి, ఈ సృష్టినంతా సృష్టించినటువంటి దేవుడు త్వరగా వచ్చుచూ ఉన్నాడంటే భూమి మీదకు, మన దగ్గరకు. ఏం చేయాలంటే అప్పుడు మన కిరీటం అనేటువంటి దానిని ఎవడు అపహరింపకుండానట్లు దానిని గట్టిగా పట్టుకోవాలంట. మీకు విషయం చెప్తేనే చూడండి, ఎందుకు కిరీటం ఉందా మనకి? ఉందా లేదా అమ్మా? ఉందా లేదా కిరీటం? ఎవరు మాట్లాడరేటి? ఏదోటి అనేయండి. ఉందా లేదా? ప్రభు ఉందని చెప్తున్నాడు. మనం లేదనుకుంటే పాపమే కదా మరి. హల్లెలూయా. మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలంటే మనం అనుకుంటున్నాం నాకేముంది, నా బొంద కట్టి పట్టుకోవడానికి అనుకుంటున్నాం మనం. లేదు, నీకు చాలా ఉన్నదే. హల్లెలూయా. నీ దగ్గర ఏముందో ఈ ప్రసంగం వెంటే నీకు అర్థమవుతుంది. ఏమీ లేదు, ఒంటరి, లేకపోతే ధనం లేదు, ఆస్తి లేదు, ఆరోగ్యం లేదు, భేదవాళ్ళం ఈ అనుకుంటున్నాం. కాదు. అందుకే చెప్తున్నాను, క్రైస్తవ జీవితం అనేది ఒక అద్భుతమైనటువంటి జీవితం. ఈ క్రైస్తవ జీవితం యొక్క విలువను అర్థం చేసుకోలేనందువలన ఈ మాధుర్యాన్ని అనుభవించలేకపోతున్నారు అనేకులు. హల్లెలూయా. ఇది అర్థమైంది కాబట్టి భక్తులు ఈ లోకంలో ఎంత అట్టడుగా వారు తగ్గించుకున్నారో, దీనత్వాన్ని కలిగి ఉన్నారో ఇది అర్థమైంది కాబట్టి. ఇది అర్థం కాలేదు కాబట్టి మనలో ఆ క్వాలిటీస్ రావట్లేదు అన్నమాట. కనుక 3:11 ప్రకటన గ్రంథం ఏం చెప్పింది? నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడు నీ కిరీటం అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలి. అంటే ఇక్కడ డైరెక్ట్ గా ఏం చెప్తుంది వాక్యము? మనందరికీ దేవుడు ఏమిస్తాడట? కిరీటం ఇస్తున్నాడట. హల్లెలూయా. కిరీటం ఎందుకు? మా ఇల్లు పక్కన రాసి వేసుకుని అడ్డు తిరగడానిక? కిరీటం అనగా అర్థం ఏంటి చెప్పినా, అధికారము దేవుడు ఇస్తూ ఉన్నాడు. 1 పేతురు 2:9 త్వరగా చదవాలి, చాలా సమయం అయిపోయింది. 2 గంటల సేపు చెప్పేటువంటి సంగతి మీకు 40 నిమిషాల గంటలో నేను స్పీడ్ గా ముగించేస్తాను.
మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. చాలండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేసుకుందరు కానీ రాజులైనటువంటి యాజక సమూహము అంటారు. రాజుకి ఏముంటదండి? రాజుగారికి ఏముంటది? అయ్యయ్యో, కిరీటం ఉంటుంది రాజుకి. అంటే అధికారము. అందరికీ ఉండవు కిరీటాలు, అధికారం పొందినటువంటి వారికి ఉంటాయి మాట. హల్లెలూయా. రాజు కిరీటం అంటే ఇప్పుడు రక్షణ పొందినటువంటి తన ప్రజలకు దేవుడు ఏమి ఇస్తున్నాడంట? కిరీటం ఇస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే మనల్ని రాజులుగా ఆయన చేస్తూ ఉన్నాడు, రాజ్యములను పరిపాలించేలాగా చేస్తాడు దేవుడు. అసలు ఇప్పుడు ఒకటి చెప్పాను, భూమి మీద ఈ పండితులు చాలా మంది వచ్చారు కానీ అర్థం కానిది ఏంటంటే అసలు ఎందుకు మనిషి పుడుతున్నాడు, ఎందుకు చచ్చిపోతున్నాడు, ఎందుకైనా దేవుడు చేశాడంటే ఇందుకు కాదు, అసలు ఇక్కడ కొరకు కాదు. అసలు విశ్వలోకాలలో ఉన్నటువంటి ప్రజలను, వేరే గ్రహాల మీద ఇంకా కోటాను కోట్ల మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా పరిపాలన చేయడం, రాజ్యపాలన అంటారు దాన్ని. ఆ రాజ్యపాలన చేయడానికి భూమి మీద క్రీస్తు తన రక్తము చేత విమోచించినటువంటి ప్రజలను ఆ రాజ్యాలను పరిపాలన చేసే అధికారం ఇవ్వబోతున్నాడు. దాని కొరకు ఈ భూమి మీద అన్న కార్యాలన్నీ జరుగుతున్నాయి. భూమి మీద రాజకీయ వ్యవస్థ ఎందుకు వచ్చింది? పిచ్చోళ్ళు. క్రైస్తవులకి రాజకీయం ఎందుకు అనుకున్నారు? పిచ్చోళ్ళు వాళ్ళు. అసలైనటువంటి రాజరికం అక్కడ ఉన్నది కాబట్టి దానికి సాదృశ్యంగా ఈ భూమి మీద ఈ రాజ్యపాలన జరుగుతుంది. అందుకని పౌలు అంటాడు కొరింథీలో, మనము ఎవరికి తీర్పు తీర్చాలంట? చూడొద్దులే, దేవదూతలకు తీర్పు తీర్చాలంట. ఎవరికి? ఒక్క దేవదూత వచ్చాడంటే సచ్చూరుకుంటే దెబ్బతో మనం. అటువంటి మనం దేవదూతలకి తీర్పా ఎలా తీర్చేస్తాం? అంటే దేవదూతలకి సహితము తీర్పు తీర్చగలిగిన ఆ జ్ఞానము, ఆ పరిపక్వత నీవు ఈ భూమి మీద పొందుకోవాలన్నమాట. వాళ్ళు నువ్వు తీసుకెళ్ళి అక్కడ రాజ్యాలను పరిపాలన చేసేటువంటి అధికారాన్ని దేవుడిస్తాడు అన్నమాట. హల్లెలూయా. చిన్నపిల్లలు బొమ్మలాట్లు ఆడుకుంటారు. ఏంటి అంటే అందులోనే గ్యాస్ స్టవ్ అంట, అదే వంట అంట, తర్వాత మొత్తం ఇల్లు కట్టేసుకుంటారు ఆటలోనే. అలాగా దేవుని దృష్టిలో, దేవదూతుల దృష్టిలో ఈ భూమి మీద మనం అందరం చిన్నపిల్లలు బొమ్మలాట ఆడుకుంటున్నాం. ఇక్కడ మనం అర్థమవుతుందా? బొమ్మలాట ఆడుకుంటున్నాం మనము. అక్కడ మన చిన్నపిల్లల దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా ఎలాగ బొమ్మలు ఆడుకోవడానికి ఉంటాయో, నిజంగా ఉండే ఇల్లులు మనం అనిపిస్తున్నాం, మనం నివసిస్తాం. కానీ ఆడుకోవడానికి ఇల్లులు ఉంటాయి, ట్రైన్లు ఉంటాయి, ఫ్లైట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అలాగా పరలోక రాజ్యముతో చూసుకుంటే ఈ భూమి మీద అంతా ఇది ఆట బొమ్మలు, మనం అందరూ ఆట వస్తువులు అంతే. ఈ ఆట వస్తువుల కోసమే పగలు, ప్రతీకారాలు, పంతాలు అన్ని ఆడుకుంటున్నాం మనం. హల్లెలూయా. అసలైంది అక్కడ ఉంది, దాని కొరకు ఆడుకోవాలంట, పొందుకోవాలట. కాబట్టి ఈ కిరీటం అనేటువంటిది అధికారానికి సాదృశ్యము. దేవుడు ఏం చేస్తున్నాడంటే తన ప్రజలకు అధికారాన్ని, రాజరికాన్ని దేవుడు ఇస్తున్నాడట. ఇప్పుడు దాన్ని ఏం చేయకూడదట? ఎవడును అపహరింపకుండానట్లు. అంటే నీకు దేవుడిస్తున్న అధికారాన్ని, దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఆ అంతస్తుని, ఆ హోదాను, ఆ ప్రఖ్యాతను ఇంకొకటి ఎత్తుకెళ్ళిపోయే అవకాశం ఉందంట. ఎలా ఎత్తుకెళ్ళిపోతాడు చెప్పాలి. ఇప్పుడు ఈవీఎంలు వచ్చాయి ఓట్ల ఎలక్షన్లకి. ఇన్నాళ్ళు బ్యాలెట్స్ ద్వారా మనము వేసినటువంటి ఆ విధంగా ఎలక్షన్ జరిగాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఈవీఎంలు వచ్చాయో స్కామ్ జరిగిపోతున్నాయి. దేనికి నొక్కినా దానికి పడేలాగా దుర్మార్గపు ఆలోచన భావజాలతో కుమ్మక్కు కలిగి ఒక నోడిచ్చడానికి అంతమంది ఏకమవ్వాలా అండి? అదే జరుగుతుంది ఈరోజు. ఒక్కరిని ఓడించడానికి, ఒక్కరిని గెలవలేక రకరకాల కుయుక్తులు కలిగి, కుట్రలు కలిగి, దుర్మార్గపు చర్యలు అన్ని రకాలు చేస్తున్నారు. అంటే దమ్ము అంటే తేల్చుకోవాలి కానీ ఒక్కడి మీద 100 మంది పందుల్లాగా పడ్డబెట్టండి. ఎక్కడైనా సరే, ఏ రంగమైనా సరే, నేను ఒకటే దృష్టి పెట్టి మాట్లాడలే. హల్లెలూయా. ఒక్కడిని ఎదిరించలేక, ఒక్కడిని ఓడించలేక, ఒక్కడి మీద బలవంతులైనటువంటి అనేకులు రకరకాలుగా పోగి చేస్తూ ఉన్నారు మాట. హల్లెలూయా. ఇదంతా ఒక పాఠము. రక్షకుడి మీదకు శక్తులు, వ్యక్తులు, మతోన్మాద శక్తులు అన్ని ఏకమయ్యి రక్షకుడి యొక్క మనసు ఈ ప్రపంచం అర్థం చేసుకోకూడదని, రక్షకుడు నువ్వు తెలుసుకోకూడదని వీళ్ళంటారు. మతం మారిపోతున్నారు, కన్న తల్లిని వదిలేసి పరాయి తల్లిని అంటున్నారని రకరకాలుగా ఎంత గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు. ఇందులో ఉన్న వాళ్ళేమో నువ్వు కులం తక్కువడు, నువ్వు ఇక్కడికి రాకూడదు అని వాళ్ళు చూసేస్తారు.
అందులోకి వెళ్తేనేమో అక్కడికి వెళ్ళకూడదు, డబ్బుల కోసం అమ్ముడైపోతుంది అంటారు. ఏమనుకోవాలి వీళ్ళ దగ్గరికి రానియరు, ఇంకో చోటకి వెళ్ళనియరు. అంటే ఒక కుయుక్తు కలిగినటువంటి దుష్ట ఆలోచనతో మనిషిని బంధించేస్తున్నారు అలాగా. హల్లెలూయా. కనుక దేవుడు ఈ కిరీటము ఈ అధికారం మనకి ఇస్తున్నప్పుడు అది నువ్వు జాగ్రత్తగా పట్టుకోకపోతే ఏం చేస్తారంటే, ఇగో నీ దగ్గర నుండి అనేకులు లాక్కెళ్ళిపోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాయి. హల్లెలూయా. నాకు దర్శనాలు చాలా తక్కువ వస్తాయి. నాకు దర్శన వరం కాదు, నాకు ఇచ్చిన వరాలు వేరే. అయితే రేరుగా నాకు వచ్చినటువంటి దర్శనంలో గా 100% అవి పక్కా జరుగుతాయి. 20 ఏళ్ళలో నాకు చాలా వచ్చినాయి అంటే అవి నాకు తక్కువ నా దృష్టికి. అంటే నా పరిచర్య అది కాదు. సో చాలా మంది దేవుని కొరకు, దేవుని పని కొరకు నా జీవితాన్ని అప్పగించుకున్నాను, నా ప్రాణం పెట్టేస్తాను, నిందలు వచ్చినా ఏం వచ్చినా సరే దేవుడిని పట్టు అది ఇది అని రకరకాలు చెప్పి కొనుక్కుంటే ఓకే, మంచిది, సంతోషం, వెల్కమ్, పని జరుగుతున్నాం అన్నట్టు చెప్పాను. నేను కొన్ని దర్శనాలు ఇగో ఇలా వచ్చి నీ జాగ్రత్తగా ఉండకపోతే ఇగో కొంతమంది కొన్ని రకాలుగా దాడులు చేస్తున్నారు, మీరు జాగ్రత్తగా అలర్ట్ గా ఉండాలి, బీ కేర్ఫుల్ అని చాలా రకాలుగా మాట్లాడితే హెచ్చరిక చేసి అన్ని రకాలు చెప్పినా సరే లైట్ తీసుకున్నారు. అంటే చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా, దేవుడు అప్పగించినటువంటి దానిని పోగొట్టుకుంటున్నారు ఈజీగాని. దేవుడు నీకు అప్పగించుకున్న దాన్ని నువ్వు ఇంకొకటికి అప్పగించకూడదు. అసలు అర్థమవుతుందా? దేవుడు నీకు ఏదైతే అప్పగించాడో అంటే రక్షణ పొందినటువంటి ప్రతి వ్యక్తికి కూడా దేవుడు కొన్ని బాధ్యతలు అప్పగిస్తాడు. హల్లెలూయా. దానిని నువ్వు పాటించాలి, నువ్వు పట్టుకోవాలి. నీకు ఇచ్చిన దాన్ని నువ్వు ఇంకొకరికి ఇచ్చేస్తే నువ్వు నష్టపోతావు, నువ్వు ఆధిపత్యాన్ని పోగొట్టుకుంటావు. అది అర్థం కావట్లేదు. నేను లేకపోతే ఎవరైనా చేసుకుంటారు, ఎవరైనా చూసుకుంటారు అనుకున్నాను. పిచ్చోళ్ళు అంతా నాదంతానే బాబు. అది అర్థం అవడం వల్లే బ్రతుకుతున్నాను ఈ క్రైస్తవ జీవితంలో. దేవుడు నాకు అప్పగించిన దానిని, నా ప్రాణం పోయినా కానీ దాన్ని నేను పట్టుకోవాలి, నేను కాపాడుకోవాలి అని. అపహరింపకుండానట్లంటే పోగొట్టుకునే ప్రమాదం ఉంది. దేని కొరకు అంటే రకరకాల పరిస్థితుల కొరకు. ఈరోజు చాలా మంది దేని కొరకు పోగొట్టుకుంటున్నారంటే నిజమే, వాళ్ళు గట్టిగా పట్టుకున్నారు, భయంకరమైన ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, బాధలు అనుభవించి కూడా పట్టుకున్నారు. రక్షణని పట్టుకున్నారు, విశ్వాసాన్ని పట్టుకున్నారు, పరిశుద్ధతను పట్టుకున్నారు. కానీ ఒకానొక పరిస్థితి వచ్చేసరికి ఏం చేశారంటే వదిలేసుకుంటున్నారు. అంటే దీనికంటే ఇంకొకటి దొరికేసిందని, అది మేలే అనుకుంటున్నారు అన్నమాట. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ యోబు ఒక సాక్ష్యాన్ని ఇస్తాడు. యోబు గ్రంథంలోనికి రండి అందరూ కూడా. స్తోత్రం. యోబు గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనం. నా నీతిని విడువక చాలండి. చూడండి యోబు జీవితం ఏమని సాక్ష్యం ఇస్తుందంట, నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. హల్లెలూయా. చూడండి యోబు ఆ మాట ఎలాంటి పరిస్థితుల్లో మాట్లాడుతున్నాడు ఆయన, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు చెప్పండి. అమ్మా నన్ను చూడండి తల్లి. హల్లెలూయా. భయంకరమైనటువంటి కష్టం. ఎంత కష్టమండి, ఎవరికి రాదు, అటువంటిది ఎవరికి రాకూడదు కూడా. ఆరోగ్యం అంతా క్షీణించిపోయింది, ఆస్తి అంతా పోయింది, 10 మంది సంతానం కనుమరుగైపోయారు. ఆదరించవలసిన భార్య ఆదరించలేదు, ఓదార్చవలసిన స్నేహితులు ఓదార్చలేదు. మహారాజులాగా బ్రతికినటువంటి ఆ దేశంలోనే యోబులాగా ఎవరు బ్రతకలేదు. అంత ఉన్నతమైన జీవితాన్ని, యథార్థమైన జీవితాన్ని బ్రతికిన వ్యక్తి ఇప్పుడు అందరి దృష్టికి హేయమైన వాడుగా నీచమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు అందరి దృష్టికి. అటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా యోబు ఏమన్నాడో, నా నీతిని విడువక గట్టిగా పట్టుకున్నాను. అది క్రైస్తవ జీవితం అంటే. కొంతమంది 4 ఏదో పైసలు రాగా మాట్లాడతాయి కబుర్లో. ఏం కాదు అలాగా, డబ్బులు చూసి బలాన్ని చూసి మాటలు అవన్నీ తిట్టు మాటలు అన్నీ కూడా. హల్లెలూయా. యోబు అటువంటి స్థితిలోకి వెళ్ళిపోయిన తను ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే, నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందని అన్నాడు. ఈరోజు అదే అంటున్నాను, అన్ని కష్టాలు పొంది కూడా యోబు తన నీతిని పట్టుకోగలిగాడు. ఈరోజు ఒక్కొక్కరు ఏం చేస్తున్నారంటే, అమ్మ నా వల్ల కాదు ఇంకా అని వదిలేస్తూ ఉన్నారన్నమాట. వదిలేసుకుంటున్నారు ఈజీగా. ఏ వదిలేసుకుంటున్నారు అర్థం కావట్లే. ఏదైనా సరే తెంచుకోవడం, వదిలేసుకోవడం చాలా సింపుల్. అర్థమవుతుందా?
కానీ కలుపుకోవడం పట్టుకోవడం అనేది చాలా చాలా కష్టం అన్నమాట. అంత ఈజీ కదా. ఈ రోజు బంధాలు కూడా అలాగే ఏంటి. మీరు నా ప్రసంగాలు జాగ్రత్తగా వింటే ప్రతి విషయంలోనూ కూడా కుటుంబ బాధ్యతలు ఏ విధంగా కాపాడుకోవాలో, కలిగి ఉండాలో, ప్రేమించాలో అన్నీ ఉంటాయి నా ప్రసంగాల్లో. ఎందుకంటే విలువలను, కుటుంబ విలువలను కలిగిన వాడిగా దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు వదిలేసుకుంటున్నారు ఈజీగా, ఎందుకంటే అండర్స్టాండింగ్ లేదు. ప్రతి విషయంలో మిస్అండర్స్టాండింగ్, అన్న మాటను ఇంకోలాగా అర్థం చేసుకోవడం, రకరకాల అపార్థం చేసుకోవడం. పోన్లే ఎవరొకరిది తప్పో ఒప్పు అవుతుంది, సర్లే ఏం చేస్తాం, నాది తప్పు అయిపోయినప్పుడు నేను అలా తీర్పు ఇచ్చుకోను కదా, సర్లే ఎక్స్క్యూజ్ చేయాలి, క్షమించాలి, ప్రేమించాలి, కలిసి ఉండాలనేటువంటి మనసు పోయి బంధాలు బలహీనం అయిపోతున్నాయి. రాను రాను అంతరించిపోతున్నాయి విలువలు, నైతిక విలువలు, వాల్యూస్ అనేవి అంతరించిపోతున్నాయి అన్నమాట. ఎందుకంటే మాటను కాపాడుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఏ మాటనంటే నేను అనుకున్న మాట నెరవేరాలి, అదే నగ్గాలని. ఏముందండి, మాటకి తగ్గించుకుంటే ఏమైపోయిందో మాట చేతకానులు అయిపోతారా? దేవుడు ఎంతో తగ్గించుకున్నాడు ఈ భూమి మీద. తగ్గింపు జీవితం లేకపోతే అది క్రైస్తవ జీవితం ఎలా అవుతుంది? చాలా మందికి అర్థం కావట్లేదు అసలు. ఏంటి, తగ్గించుకున్న వాళ్ళు అందరూ చేతకాని వాళ్ళ? మౌనంగా ఉంటే పిరికోళ్ళ? ఏం చెప్పండి, మౌనంగా ఉన్న వాళ్ళందరూ పిరికోళ్ళ? లేఖను ఒప్పుకుంటుంది అలాగా? యేసుప్రభువు వారు సిలువలో మౌనంగా ఉన్నాడు. పిరికివాడా? చేతకానివాడా? ఆయన సజీవుడిగా ఉన్నటువంటి దినాలలోనే ఏంటి అంతెందుకు యేసుప్రభువు వారిని గెస్సెమనే తోటలో అర్ధరాత్రి వేళ ఆయన బంధించడానికి వచ్చినటువంటి ఆ సైనికులు నేనే ఆయన అనగానే వెనక్కి పడిపోయారు దెబ్బతోటి. అంటే నేనే అనేటువంటి ఆ మాటలో ఉన్నటువంటి శక్తి, అభిషేకం, పవర్, పడిపోయారు వాళ్ళందరూ. ఇప్పుడు పాస్టర్లు తోసేస్తున్నారు, టచ్ 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 అని తోసేస్తున్నారు. కాదు, బ్రహ్మాండం ఏంటి, నిలబడి కింద వచ్చిన తోసేయడం. నన్ను అలాగే హైదరాబాద్ లో ప్రార్థన చేయించుకోవడానికి వెళ్తే ఒక ఆయన బలవంతంగా తోసేస్తున్నాడు, నేను మొండోడిని. హల్లెలూయా. వర్షాకాలంలో ఎలా నడాలి, ఎండాకాలంలో ఎలా నడాలి తెలుసుకున్నామండి. వర్షాకాలం ఆటోమేటిక్ కాదు, మరి చెరువుల దగ్గరికి అడవులోకి వెళ్ళేవాళ్ళు ఆ గొట్లన్నీ జారిపోతాయి. ఫింగర్స్, కాళ్ళు ఫింగర్స్ గట్టిగా పట్టుకుంటామాట, చేతితో ఒక వస్తువుని పట్టుకున్నట్లుగా. మా రంజిత్ కూడా ఇప్పుడే మామూలుగా కాళ్ళు నొక్కి పట్టుకుంటున్నాడు, నడుస్తున్నాడు. ఒరే ఎలా వచ్చిందిరా నీకు, నాకే అర్థం కాలేదు. ఆ కాలు ఈ కాలు వేళ్ళు గట్టిగా కింద పట్టేసుకుంటాడు మాట ఆడు నడుస్తుంటే, జారిపోతానని చెప్పేసి. నేను నవ్వుకున్నాను చూసుకుని. తోసేస్తున్నాడు పాస్టర్ గారు, నేనేమో బొటకనేళ్ళు అయ్యే మొత్తం 10 ఏళ్ళు నాకున్న శక్తి అంతా దాంట్లో పెట్టేసి గట్టిగా తొక్కేస్తున్నాను, ఆయన ఏమో తోసేస్తున్నాడు. ఎంతకే పడకపోతే రేపు రమ్మన్నాను. అందరినీ ఈజీగా పడగొట్టేస్తారు. ఇదా దేవుడు అలా కాదు, నేనే అనగానే పడిపోయారు వాళ్ళందరూ. క్రైస్తవ జీవితం అంటే నిలబడిన పడగొట్టడం కాదు, పడిపోయిన నిలబెట్టడం. హల్లెలూయా. వీళ్ళు ఆ విద్య నేర్చుకున్నారన్నమాట, పడగొట్టే విద్య నేర్చుకున్నారు. కాబట్టి మనల్ని ఎవరిని పడగొట్టదు, కానీ పడిపోయిన పైకి లేద్దాం. ఇది దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. కనుక నీతిని గట్టిగా పట్టుకున్నాడు ఆయన. ఏ ఒక మాట అంటే అన్ని బాధలు ఇబ్బందులు ఉన్నాయి, ఏం చేసుకుంటావు? నీతి ఏం చేస్తుంది? నువ్వు ఏడుతున్నావు, నీ కన్నీళ్ళు తిడుతుందా నీతి? నీకు నెమ్మది కలుగుతుందా? ప్రశాంతత ఉందా? ఏముందా? ఎందుకంటే ఈ నీతిని ప్రేమించుచున్నాడు గనక ఆయన. హల్లెలూయా. దేవుడు అంట నీతిని ప్రేమించుచు దుర్నీతిని ద్వేషిస్తున్నాడు. ఈ రోజు మరి మనం దేన్ని ప్రేమిస్తున్నాం, దేన్ని ద్వేషిస్తున్నాం తెలుసుకోవాలి. దేవుడు కోరుకుంటున్న దానిని మనం పట్టుకోవాలి, దేవుడు కోరుకునేటువంటి దానిని మనం విడిచిపెట్టాలి. హల్లెలూయా. కాబట్టి చాలా మంది ఈరోజు ఏం చేస్తున్నారంటే ఆ పట్టుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్న పరిస్థితులను బట్టి ఏం చేస్తున్నారంటే వదిలేసుకుంటున్నారు. అలాగే చాలా మంది సత్యాన్ని వదిలేసుకున్నారు. హల్లెలూయా. సత్య బోధను వదిలేసుకుంటున్నారు. చూడండి, అపోస్తులైనటువంటి పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రికలో చెప్పాడు. తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. తాను హితబోధ విషయమై జనులు హెచ్చరించుటకును, ఎదురాడి వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు హల్లెలూయా. ఏంటి ఏమంట? గట్టిగా చేపట్టుకున్న వాడై ఉండాలంట. దేని కొరకంట? హితబోధను. హితబోధ అంటే ఫుట్ నోట్లు ఏముంది? ఆరోగ్యకరమైనటువంటి బోధ. హల్లెలూయా. మరి ఇప్పుడు సంఘాలలో ఉన్నటువంటి బోధలన్నీ ఆరోగ్యకరమైనవేనా?
హల్లెలూయా. ఏంటి వినాలి మీరు చాలా జాగ్రత్తగా, చాలా మిస్ అయిపోతారు. హల్లెలూయా. ఆరోగ్యకరమైనటువంటి బోధను, హిత బోధను జనులు ఏం చేస్తున్నారంటే విడిచిపెడుతూ ఉన్నారు. మరి ఏ బోధ కోరుకుంటున్నారు అంటే హానికరమైనటువంటి బోధలు కోరుకుంటున్నారు. ఏంటి భూమి మీద ఒక మాట చెప్తున్నాను, మనం బ్రతకడానికి మనకు ఆరోగ్యం అవసరమా కాదా? చెప్పాలి. ఏంటి ఆరోగ్యం అవసరమా కాదా? ఆరోగ్యం లేకపోతే చాలా మనం ఏమీ చేయలేను, బలహీనం అయిపోతాం. అలాగే బోధ విషయము కూడా మనం వింటున్నటువంటి బోధంట మన ఆత్మకు ఆరోగ్యము కలుగు చేయాలట. ఇప్పుడు ఆరోగ్యకరమైన బోధలు లేవు, ఆత్మీయ జీవితాలను పాడు చేసేటువంటి బోధలు. అంటే నువ్వు వేటిని గట్టిగా పట్టుకోవాలో అవి నీకు తెలియనటువంటి బోధలు చేస్తున్నారు ఇప్పుడు. హల్లెలూయా. అందుకని జనులంతా హితబోధను అనుసరించక అన్నాడు తిమోతి పత్రికలో అపోస్తులైనటువంటి పౌలు గారు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4:3 ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను చాలండి. ఏంటంట జనులు ఏం చేస్తున్నారంట, దురద చెవులు గలవారు ఏం చేస్తారంటే హితబోధను అనుసరించట్లేదంట. జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకున్నారు. హల్లెలూయా. కాబట్టి భౌతికంగా శరీరానికి ఆరోగ్యం ఎంత ఇంపార్టెంట్, అంత అవసరమో. ఏంటి ఎవరు దయచేసి పడుకోవద్దు, మీ పక్కన ఎవరిని పడుకోనివ్వకండి. హల్లెలూయా. ఆరోగ్యకరమైనటువంటి బోధను జనులు త్రోసివేస్తున్నారట, దురద చెవులు గలవారు అయిపోతున్నారట. అందుకని ప్రకటన గ్రంథము 7 సంఘాలతో ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వెనుకాక. ఎందుకంటే నీ చెవికి వినబడుతున్నటువంటి మాట ఇది నీ భక్తిని, నీ వ్యక్తిత్వాన్ని పాడు చేసేటువంటి మాట, లేకపోతే బాగు చేసే మాట. జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. కనుక జనులు పట్టించుకుంటలేదు, ఇష్టమైనటువంటి మాట చూస్తున్నారు. ఏంటి ఇష్టము వేరు, క్షేమాభివృద్ధి వేరు. ఇష్టము క్షేమాభివృద్ధి కాదు. అర్థమవుతుందా? నీకు ఇష్టం ఉంటుంది, నాకు ఇష్టం ఉంటుంది, కానీ నీ ఇష్టం నా ఇష్టం మనందరికీ ఉపయోగకరంగా కాదు, క్షేమాభివృద్ధికరం కాదు. ఓ మాట చెప్తున్నాను, యవనస్తులు కుర్రోళ్ళు ఎక్కడికి వెళ్లకుండా కష్టపడకుండా ఒక బండి, ఒక సెల్ ఫోను, వాళ్ళ ఖర్చులకు డబ్బులు ఉంటే ఇంటికాడ ఉండరు. వాళ్ళకి అలా ఇష్టమే కదా. కానీ ఆ ఇష్టం ఎంతమందికి నష్టాన్ని కలిగిస్తుంది? వాళ్ళ ఇష్టం వాళ్ళ కన్న తల్లిదండ్రులకు సంతోషం వస్తుందా? ఎవరికి ఇవ్వదు. అదే చెప్తున్నాను బాబు, అందరికి ఇష్టాలు ఉంటాయి, కానీ నీ ఇష్టాన్ని నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ పోతే ఆ ఇష్టం అనేకుల జీవితాన్ని నష్టాల్లోకి నడిపించేస్తుంది. చివరికి వాళ్ళకి కూడా నష్టమే మిగులుతుంది. అందుకే చెప్తున్నాను, ఇష్టము క్షేమాభివృద్ధి కలిగించదు. హల్లెలూయా. అందుకని జాగ్రత్తగా. అందరూ అంటారు నా ఇష్టం అని. ఏంటి నీ ఇష్టం? నీ ఇష్టం నా ఇష్టం కాదు. అక్కడ ఆ ఇష్టాన్ని మనం అనుసరిస్తే, ఆ ఇష్టాన్ని మనం పొందుకోవడానికి ప్రయాసపడితే దానివల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయో చూసుకోవాలి. అది చూసుకోవట్లేదు కనుక దురద చెవులు గలవారట వీళ్ళు. అంటే వీళ్ళకి ఇష్టమైనటువంటి దానిని మాత్రం వింటారు, వీరికి ఇష్టం లేనటువంటి దానిని వాళ్ళు వినరు. అటువంటి బోధలను పోగు చేసుకుంటున్నారు. అందుకని ఆరోగ్యకరమైన బోధ ఒకటే ఉంది, అది హిత బోధ, సత్య బోధ. హల్లెలూయా. దానిని ఏం చేయాలంట? గట్టిగా పట్టుకోవాలంట. ఇప్పుడు చెప్పండి, ఏమి మనం పట్టుకోవాలని లేఖనం చెప్పిందంటే మనకు ఒక కిరీటము, రాజరికం, అధికారాన్ని దేవుడు ఇస్తున్నాడు. ప్రకటన 3:11 ప్రకారం దానిని గట్టిగా పట్టుకోవాలి. రెండోది ఏం పట్టుకోవాలి? యోబు గ్రంథం 27:6 ప్రకారంగా నీతిని గట్టిగా పట్టుకొని వదిలేస్తున్నారు ఈ రోజు నీతిని అనేకులు. ఎందుకంటే నీతిగా బ్రతికితే రోజులు లేవా? అందుకని నీతిని అమ్మేసుకుంటే రోజులు ఉంటాయి. మరి ఒక సామెత ఉంటుంది తెలుగులో, కాకిలాగా కలకాలం బ్రతకడం కంటే అంశలాగా 6 నెలలు బ్రతకడమే మేలని. నిజానికి ఆ సామెత రైట్ కాదు. యోబు ఏమంటాడు తెలుసా? యోబు గ్రంథంలో నేను అంశలాగా కలకాలం బ్రతుకుతాను అంటాడు.
అంటే కొన్ని సామెతలు ఏంటంటే ఊత పదాలుగా ఆ పదాల అమరిక, ఆ కలయిక, ఆ పలుకు బాగుంది కాబట్టి మాట్లాడేశారు. కాబట్టి ఆ సామెతలు కూడా కరెక్ట్ కాదు. అసలు సామెత ఏంటంటే బైబిల్ చెప్పినట్లుగా హంస 6 నెలలు కాదు కలకాలం ఉంటది, హంసలా చిరకాలం జీవిస్తానంటాడు యోబు. అయితే ఎందుకు ఆ మాట అన్నారో అది కూడా చెప్తున్నాను మీకు. అంటే హంస అంటే అది అరుదుగా అక్కడక్కడ కనబడుతుంది, అదొక విలువైనటువంటి. కాకి విలువైంది కాదు. కాకిని మనం అబ్బా కాకి కనబడింది సంతోషం, కాకరిస్తుంది అని మనం సంతోషంగా ఫీల్ అవ్వం మనం. అంటే విలువైనటువంటి జీవితం హంస అనేది తక్కువగా ఉన్న ఒక విలువైన జీవితం. అలాగే మనం జీవించే జీవితాలలో విలువ లేకుండా మనం బ్రతకూడదంట. విలువతో మనం కొద్ది కాలం ఈ భూమి మీద బ్రతికినా చాలంట. 100 ఏళ్ళ నాడు ఎంతో కాలం బ్రతకవలసిన అవసరం లేదు. బ్రతికిన కొన్నాళ్లే ఒక విలువైనటువంటి వ్యక్తిగా బ్రతకాలి. నీ బ్రతుకు ఎంత విలువైనదో నువ్వు లేనప్పుడు కూడా అర్థం అవ్వాలి. అర్థమవుతుందా? ఎందుకు వచ్చిందిరా పేడ ఉదరైపోయిన దరిద్రం వదిలిపోయి అన్నట్టుగా బ్రతకూడదు మనం. హల్లెలూయా. నీ బ్రతుకు ఈ భూమి మీద లేకపోయినా సరే ఎంత విలువైనదో ఆ బ్రతుకు, ఆ లోటు అలా కనబడాలన్నమాట. అంత అలా ఉండాలి నువ్వు. హల్లెలూయా. ఈ రోజుకి కూడా మా అమ్మ కోసం ప్రతి క్షణం నేను ఆలోచిస్తాను, మాట్లాడతాను. ఎందుకంటే తన అంత విలువను మాకు పంచింది. తన లేని లోటు నాకు తీరని లోటే. నిన్న కూడా చెప్పి చాలా బాధపడి వచ్చాను. అంటే ఈరోజు అంటే మా అమ్మ నా దగ్గర ఉంటే నాకు కొన్నంత ధైర్యం, కొన్నంత అండ. తను లేకపోవడం నేను చాలా ఒంటరిని, బలహీనుని అయిపోయాను. అంటే ఒక దేవుని సేవకుడిగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా దేవుడు నాకు అప్పగించినటువంటి దాని కొరకు నేను బ్రతికేస్తున్నాను. కానీ నేను ఆ లోటు లేనటువంటి బలహీనుడిగా మిగిలిపోయాను ఈ లోకంలో. యాకోబు అంటాడు తన కుమారుడైన యోసేపు చనిపోయాడనే మాట అన్నదమ్ములు చెప్తే చావలేదు, స్వార్థం. నీ కుమారుడిని దుష్టమృగం చీల్చి చంపేసింది, బట్టలు చూడండి అయ్యానా అని చెప్పేసి తీసుకొచ్చారు. నా కుమారుడిని యోసేపుని నిశ్చయంగా దుష్టమృగం చీల్చి చంపేసిన నేను కూడా అలాగా మృతుల లోకానికి ఎలాగైనా వెళ్ళిపోతాను అన్నాడు. అంటే ఎంతమంది 12 మంది సంతానం ఉన్నారు యాకోబుకి. కానీ యోసేపు కోసం ఏమని ఏడ్చాడు తెలుసా? యోసేపు లేనటువంటి ఆ లోటు కొరకు నేను మృతుల లోకానికి ఎలాగే పోవాల్సి వచ్చింది అన్నాడు. అంటే యోసేపు స్థానాన్ని ఒక్కడు కూడా భర్తీ చేయలేడు మాట ఇక్కడ. అలా బ్రతికాడు. అంటే చావలేదులే, తను చచ్చిపోయాడని చెప్పాడు దుర్మార్గులు అన్నలో. తండ్రి అంత ప్రేమిస్తూ ఉంటే. అలాగే నేను చెప్తున్నాను, మన జీవిత భూమి మీద ఒక విలువైనటువంటి వ్యక్తిగా మిగిలిపోవాలి. అవసరం పెట్టి చెప్తున్నాను. హోసన్న మినిస్ట్రీ స్థాపించినటువంటి దైవజనులు ఏసన్న గారు చనిపోయారు. అటువంటి భక్తుడు మళ్ళీ హోసన్న మినిస్ట్రీలో పుట్టగలగాలి. అది అప్పుడు ఆయన సంతోషపడతాడు. అలా తయారవ్వాలి ఆయనలాగా. ఆయన జీవించే జీవితం, ఆయన దేవుని కొరకు ఎలాంటి తత్వాన్ని కలిగి ఉన్నాడో అలా బ్రతకాలి. అప్పుడు పరదేశంలో ఉన్నటువంటి ఆ దైవజనుడు ఆనందపడతాడు. అవునా కదా? అలాగే నేను చెప్తున్నాను, మన జీవితాలు కూడా అంత లోతైనది, అంత విలువైనటువంటి వ్యక్తులుగా మనం బ్రతకాలి భూమి మీద. అంతేగాని మన ఇష్టాలు నెరవేర్చుకుని ఎలా పడతాలో బ్రతికేసి అది కాదు. అసలు అది కాదు జీవితం అంటే. తెలుసుకోవాలి. అందుకే బైబిల్ అనేటువంటిది నీకు ఒక విలువని ఇస్తుంది తప్పగానే నీ విలువని తీయదు ఎప్పుడు కూడా. మరి మనం ఏమనుకుంటాం, బైబిల్ పట్టుకుంటే, దేవుని నమ్ముకుంటే, వాక్యాన్ని వెంటే తగ్గించుకోమని చెప్తారు, లోబడాలని చెప్తారు, ఇంతేనా ఎలాగే బ్రతకాలి అందరి ముందు చేతకాల కాదది. ఎవరు చెప్పారు? నీ తగ్గింపే వాళ్ళ దగ్గర నీకు విజయాన్ని ఇస్తుంది ఎప్పుడు కూడా. చేతకనోళ్ళన్న వాళ్ళు అనుకోని, ఎవరు చేతకనోళ్ళు సమాజం చూస్తుంది. తగ్గించుకున్న వాళ్ళందరూ చేతకనోళ్ళు ఏం కాదు అసలు. హల్లెలూయా. సో రెండోది నీతిని పట్టుకోవాలి. చాలా మంది వదిలేసుకుంటున్నారు. అలా మూడోది ఏం చెప్పాను ఇప్పుడు? తీతు 1:9, 2 తిమోతి 4:3 ప్రకారం ఏం పట్టుకోవాలి? హితబోధను, సత్యబోధను నువ్వేం చేయాలట? గట్టిగా పట్టుకోవాలి నువ్వు. హల్లెలూయా. అవి వదులుకోకూడదు, చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి నువ్వు. అలాగే ఎబ్రీ పత్రికలో పౌలు భక్తుడు చెప్పాడు మరొక మాట, మీరు రాసుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా మీకు బైబిల్ క్లాస్ లాగా. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. త్వరగా 4వ లైన్ నుంచి చదవండి. ఏలి అనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే. ఆమేన్. హల్లెలూయా. ఎవరిలో పాలువారుగా ఉండాలంట? క్రీస్తులో. క్రీస్తులో పాలువారుగా ఉండాలంటే ఏం చేయాలంట? మనకున్నటువంటి దృఢ విశ్వాసమును ఏం చేయాలి?
అంతవరకు ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. ఈరోజు విశ్వాసంలో బలహీనలు అయిపోతుంది. ఏంటి ఎప్పటి వరకు అంట పట్టుకోండి విశ్వాసం అందుకే చెప్పాను నేను ఎన్నోసార్లు. మీకు చెప్పింది ఏంటంటే ఏంటి, ఒక విత్తనం వేసాం భూమి మీద, చూడాలి అందరూ నా వైపులాగా. ఒక విత్తనం భూమి మీద వేసాం, కొద్ది రోజులకి ఆ విత్తనం ఏమవుతుంది? చాలా ఫలాలు మనం పొందుకునే చేస్తుంది. అవునా కదా? అలాగేనే నీవు క్రీస్తు దగ్గరికి రావడానికి ఏదో ఒక రవ్వంత విశ్వాసం నీకు కలిగింది అంటే ఒక విత్తనం వేయబడింది నీలో. ఆ వేయబడినటువంటి విత్తనము నువ్వు ఉపదేశం వింటుండగా, దేవుని యొక్క వాక్యం వింటుండగా, ఆయన ప్రేమను పొందుతుండగా, ఆయన వల్ల మేలు పొందుతుండగా రాను 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 నీ లోపల నాటబడినటువంటి ఆ కొద్దిపాటి విశ్వాసం ఏం చేయాలి? అనేక ఫలములను పొందుకునేలాగా చెయ్యాలి. మరి ఉన్నది అలాగే ఈరోజు మన విశ్వాసం అంతము వరకు పట్టుకోవాలంటే గట్టిగా. దానిని ప్రకటన గ్రంథంలో చెప్పాడు చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 13. సాతాను సింహాసన స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసం అయ్యండి, నన్ను గూర్చి సాక్షి అయిన అంత్య పనివాడు మీ మధ్యను చంపబడిన దినములో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విసర్జింపబడలేదని నేను ఎరుగుదును. హల్లెలూయా. విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే ఇలా చూడండి, దానికి ఏ పరీక్ష లేకుండా నాకు బోల్డ్ విశ్వాసం ఉంది, నాకు బోల్డ్ విశ్వాసం ఉందని అనుకోవడం వల్ల ఉపయోగం ఏమి లేదు. మనమందరూ ఎక్కడ కాపురం ఉన్నామంట? సాతాను సింహాసనం ఉన్న స్థలంలో కాపురం ఉన్నామంట. అక్కడ ఉండి ఏం చేస్తున్నారంటే దేవుని యందు విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులను అంటే చంపుతున్నారట అక్కడ. అలా చంపుతున్న స్థలంలో వాళ్ళు ఉండి కూడా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నారంటే వదలలేదట. హల్లెలూయా. గ్రూప్ లో పెట్టాను కదా మొన్న, తమ్ముడు కూడా రాత్రి చూపించాడు గణేష్ నాకు. త్వరలో ఏం జరుగుతుందో తెలుసా? మన ఇళ్ళల్లోకి వస్తారు, మనం ఇలా ఆరాధన చేసుకుంటూ వస్తారు, మన ఇంట్లోకి వస్తారు. ఏంటి ఇంట్లో బైబిల్ ఉందేంటి నీకు, నువ్వు దేవుని నమ్ముకున్నావా అని రకరకాలుగా హెచ్చరిక. అయితే దేవుని నమ్ముకుంటే నీకు ఈ రోజు నుంచి ఏమీ రావు, పెన్షన్ రాదు, ఏమీ రావు మొత్తానికి అని అంటే, లేదంటే నమ్ముకోలేదండి అని అబద్ధం ఆడితే దానికి ప్రూఫ్ చూపించాలట. అంటే ఏ బైబిల్ అయితే విలువైనదని, జీవవాక్యం ఉన్నదని నమ్ముతున్నావో అదే బైబిల్ నీ కళ్ళ ముందు వేసి దాన్ని తొక్కమని చెప్తాడు. తొక్తావా? మిమ్మల్నే తొక్తారా? కాండించి ఆ బైబిల్ మీద ఉమ్మేయమని చెప్తాడు. విశ్వాసం అంటే ఇప్పుడు చిన్న పిల్ల విశ్వాసాల్లో ఏ శ్రమ ఏ కష్టం రాకుండా అందరూ విశ్వాసాలు ఇప్పుడు. హల్లెలూయా. క్రైస్తవ పేరు కలిగే మీ ఫలము, దైవ భయము కలిగి గుడికే గవు. సత్యదేవచన పాటించింది. క్రైస్తవ పేరు కలిగే మీ ఫలము, దైవ భయము కలిగి గుడికే గవు. కృపకాల మీదిరా క్రూరం బందేలా, దైవ భయం ఉంచరా. కృపకాల మీదిరా క్రూరం బందేలా, కరుణాలుడగు క్రీస్తు కృప తీరగా. నీ మోస బ్రతుకు ఈ లోకాశల్ ఈనాటికైనా మారాలి. నీ మోస బ్రతుకు ఈ లోకాశల్ ఈనాటికైనా మారాలి. బోధాలు వినవు, నీ బాధాలు గనవు, దైవ భయము కలిగి గుడికే గవు. బోధాలు వినవు, నీ బాధాలు గనవు, దైవ భయము కలిగి గుడికే గవు. యెహోవా యందే భయభక్తి కలిగి జీవించు వారలే ధన్యులు.
యెహోవాయందే భయభక్తి కలిగి జీవించు వారలే ధన్యులు. నీ మోస బ్రతుకు ఈ లోకాశల్ ఈనాటికైనా మారాలి. విశ్వాసినని నీవు విర్రవీగుటయే అవిశ్వాస మోసము అతి ఘోరము. విశ్వాసినని నీవు విర్రవీగుటయే అవిశ్వాస మోసము అతి ఘోరము. నీ అవివేక హృదయం అంధకారమయము, ఆత్మస్వరూపికి అవమానము. నీ అవివేక హృదయం అంధకారమయము, ఆత్మస్వరూపికి అవమానము. నీ మోస బ్రతుకు ఈ లోకాశల్ ఈనాటికైనా మారాలి. క్రైస్తవ పేరు కలిగేమి ఫలము, కరుణాళుడగు క్రీస్తుని కడకేగవు. క్రైస్తవ పేరు కలిగేమి ఫలము, కరుణాళుడగు క్రీస్తు కడకేగవు. కృపకాలమిదిరా క్రూరం బందేలా, ఘనరక్షకుని కృపను గమనించరా. కృపకాలమిదిరా క్రూరం బందేలా, ఘనరక్షకుని కృపను గమనించరా. నీ మోస బ్రతుకు ఈ లోకాశల్ ఈనాటికైనా మారాలి. కోట జక్కయ్య గారు రాసినటువంటి పాట, అద్భుతమైనటువంటి పాట. నిజమే కదా, క్రైస్తవ పేరు కలిగేమి ఫలం, కరుణాళుడగు క్రీస్తు కడగేగవు. అంటే ఆయన కరుణను పొందుకోవాలనే ఆశయం నీకు ఉండదు, కానీ క్రైస్తవ పేరు ఏమి ఉపయోగము? కృపకాలు మీదేరా, ఈ కృపకాలంలో క్రూరముతో ఎందుకు జీవిస్తున్నావు? ఘనరక్షకుని కృపను గమనించరా. అంటే ఆయన నిన్ను ఎలా కాపాడుకుంటున్నాడో, ఆయన నీ పట్ల ఎలాంటి కృప చూపిస్తున్నాడో అది గమనించు అని చెప్తుంది. ఒక అద్భుతమైనటువంటి పాట. హల్లెలూయా. కాబట్టి విశ్వాసము కాపాడుకోవాలి అంట. ఏంటి, ఏ శ్రమ ఏ కష్టము లేనప్పుడు విశ్వాసంతో ఉండడం అది చాలా సింపుల్. ఎవరికైనా సరే ఒక షార్ట్ వీడియో తీశారు, ఒక అరణ్యంలో ఆరాధన చేసుకోవడానికి వెళ్ళారు. పాస్టర్ గారు విశ్వాసులు అందరూ ఆరాధన చేసుకుంటున్నారు. ఈలోక కొంతమంది దొండగులు మిషన్ గన్నులతో వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అందరినీ బెదిరించారు, తిడుతున్నారు, కొడుతున్నారు. కాబట్టి మేము చంపేస్తాం, ఇప్పుడు ఎవడైనా ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే బైబుల్ కిందేసి ఉమ్మేసుకుని దాన్ని తొక్కుకుంటూ వెళ్ళండి, మేము వదిలేస్తాను అని చెప్తే మొదట పాస్టర్ గారే ఉమ్మేసి తక్కుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక్కొక్కరు ఊసుకుంటూ వెళ్ళిపోయారు. ఒక చిన్న పాప, వీడియో క్లిప్ కూడా ఉంది, అది ఒక చిన్న పాప ఆ బైబుల్ తీసుకుని ఇది నా యేసయ్య గ్రంథాన్ని తుడుచుకుంది, ఇలాగా మిషన్ గన్తో పాపని యొక్క తుక్కుగా చంపేశారు. రియల్గానే జరిగిందంట, ఇది ఎక్కడో జరిగిందంట. ఏంటి, క్రైస్తవ జీవితం అంటే మధురమైనది, దాన్ని నువ్వు కాపాడుకోకపోతే నీకు మధురం కాదు అది. అందుకని అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. మత్తయి 24:12. హల్లెలూయా. ఇది అంతమవుతున్నటువంటి కాలము, యుగము అంతంలోనికి ఉన్నాము. హల్లెలూయా. క్రీస్తు రావడానికి చాలా దగ్గరగా ఉన్నాం. చాలాసార్లు మనం ఏం చేస్తాం, మన ఇంటికి చుట్టాలు, బంధువులు, లేకపోతే ఆలీళ్ళు వస్తారని తెలుసు. ఈలోగా మనం ఏం చేస్తాం చెప్పండి, పొద్దునుంచి హల్లెలూయా ఫోన్ చేసి, హలో ఎక్కడి వరకు వచ్చారు, ట్రైన్ వచ్చేసిందా, దిగిపోయారా, బస్సు ఎక్కేసారా, వచ్చేమంటారా సెంటర్లోకి, అవునా కదా? మిమ్మల్ని అర్థమవుతుందా లేదా? అలాగే లేఖనాలు చెప్తున్నాయి, భక్తుని మనసుకు అర్థమవుతుంది. యేసయ్య చాలా దగ్గరకు వచ్చేసాడు. హల్లెలూయా. చాలా దగ్గరకు వచ్చేసాడు యేసయ్య. కాబట్టి ఆయన వచ్చే వరకు ఏం చేయాలంట, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. నువ్వు వదిలేస్తావు అంటే, గట్టిగా పట్టుకోవడానికి అర్థం ఏంటంటే చూడండి, ఇలాగా
నీ చేతిలో నుండి నువ్వు పట్టుకున్న దానిని బలవంతంగా ఇతరులు లాక్కునే ప్రయత్నం చేస్తారు. నీ అంతటి నువ్వు దాన్ని వదిలేసుకునేలాగా ఏడిపిస్తారు, బాధపడతారు, కష్టపడతారు, నష్టపడతారు, అన్నీ చేస్తారు. హల్లెలూయా. అయినప్పటికీ కూడా నువ్వు పట్టుకున్న దానిని గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. ఇదేమి పట్టుకోకుండా నువ్వు అలాగే ఉండిపోతే, క్రైస్తవుల మాట ఏంటంటే ఏ గుడికి వెళ్ళినా పర్లేదట. మరి బైబిల్ ఏ గుడికి వెళ్ళినా పర్లేదంటే హితబోధ కోసం ఎందుకు చెప్పింది? దాన్ని గట్టిగా పట్టుకోవాలని. ఎందుకనగా జనులు హితబోధను అనుసరింపక దురదశవులు గలవారని ఎందుకు చెప్పింది లేఖనం? ఎక్కడికి వెళ్ళినా ఒకటైతే, ఒకటే దేవుడు, ఒకటే బైబిల్. కానీ ఆ ఒక దేవుని గూర్చి ఒకలాగా బోధకుడు ఉండాలి కదా, ఉండాలా లేదా? మరి లేదు కాబట్టి జాగ్రత్తగా ఆ బోధ ఏదో గమనించాలని చెప్తే ఈరోజు బోధ కోసం అవసరం లేదు. భయస్తులు ఏం చేస్తారంటే, మీరు ఇతర పుస్తకాలు చదవకండి, ఇతరుల కోటాలకి వెళ్ళకండి. వెళ్తే ఏమవుతుందంటే ఇక్కడ లేని సోడికి అక్కడ దొరికితే మారిపోతారండి. భయం. సతీష్ కుమార్ గారు కాకినాడలో చర్చ్ స్టార్ట్ చేశారు. ఆయన రాడు ఎక్కడికి, ఆయన స్కైఫ్లో ద్వారా, ఇంటర్నెట్ ద్వారా వాక్యం అందిస్తాడు ఆయన. యాక్చువల్ అది సరైన పద్ధతి కూడా కాదు, కానీ అంటే 100% మంచిది కాదు. కానీ ఒక శిష్యుని పెట్టుకోవాలి ఇక్కడ. అదే అంటున్నాను, వీళ్ళు సేవకులు తయారు చేసుకోలేదు. వీళ్ళు 24 గంటలు అక్కడే కూర్చుండి చెప్పేసుకోవచ్చు. నేను అంటున్నాను ఏంటంటే, యేసు ప్రభువు వారు 12 మంది శిష్యులకి ఏం చెప్పాడో తెలుసా? చూడండి, మీకు లేఖనం చూపెడతాను. నేను సతీష్ కుమార్కి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. అందరూ కూడా ధన్యులైనటువంటి సేవకులు. నేను చెప్తున్నాను, వాళ్ళ కాలు గోటికి కూడా నేను పనికిరాను. హల్లెలూయా. నిజమే, వాళ్ళందరూ ఎంతో ప్రార్థనా పరులు, దేవుని స్వరాన్ని విని దేవుని కొరకు బ్రతుకున్న వాళ్ళు అండి. వాళ్ళ కాలు గోటు కూడా నేను సరితూగను. కానీ ఏంటంటే, నేను ఒక దేవుని సేవకుడిగా, ఒక బాధ్యత కలిగిన వ్యక్తులుగా, పెద్దన్నీళ్ళు కొన్నిసార్లు ఇంట్లో బాధ్యత తప్పిపోతే చిన్న తమ్ముళ్ళు ఏం చేయాలి? అన్నా, నువ్వు పెద్దోడవేయండి ఇలా చేయడం. అది నేను చిన్నోళ్ళు తప్పు చేస్తే మమ్మల్ని నువ్వు సరి చేయాలి, కానీ నువ్వు పెద్దోడేయండి. అది చెప్తున్నాను అంతే ఈ పెద్దన్నలకి నేను. అందుకని వాళ్ళకంటే గొప్పవాడని కాదు నేను. వాళ్ళే ముందు పుట్టారు, వాళ్ళే జ్ఞానవంతులు, వాళ్ళే తెలివైన గొప్పవాళ్ళు. చిన్నోడిని కాబట్టి చెప్తున్నాను ఒక మాట, పెద్దన్నీళ్ళారా మీరు జాతుకుంటే మేము బాగా ఉంటాం కదా, మీరు సరిగ్గా లేకపోతే మేము ఏడాలరా బాబు అని. హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుండి చదవండి, త్వరగా చదవండి. వారు ఆయనను చూసి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించారు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందున భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేడి తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్న వాటన్నిటినీ గైకొన్న వాళ్ళనని వారికి బోధించింది. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. హల్లెలూయా. యేసుప్రభువారే స్వయంగా ఏం చెప్పాడు? తన శిష్యులు పిలిచి, నాకు ఈ భూమి మీదను పరలోకం మీద సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను ఏం చేయమన్నాడు? శిష్యులుగా చేయమన్నాడు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? బానిసలుగా చేసుకుంటున్నారు. ఇప్పుడున్న పాస్టర్లు ఏం చేస్తున్నారు? రౌడీలుగా చేస్తున్నారు తన దగ్గర ఉన్న వాళ్ళని. దేవుని వాక్యం వాళ్ళ హృదయంలో నింపుతున్నారా? ఒరే బాబు, నువ్వు కూడా నీకు ఇచ్చిన తలాంతును వాడుకోవాలి, నువ్వు కూడా దేవుని కొరకు బ్రతకాలి, దేవుడు నీ ద్వారా ఏం చేయాలనుకున్నాడు అవన్నీ చేయాలని ఎంకరేజ్ చేస్తున్నారా? లేదు. జీవితకాలం అంతా పాస్టర్లు కడుపును పుట్టిన వాళ్ళు అందరూ పాస్టర్లు, విశ్వాసులుగా ఉన్న వాళ్ళు కడుపును పుట్టిన వాళ్ళు జీవితకాలం అంతా వీళ్ళు విశ్వాసులుగా, ఈ అయ్యగారు వీళ్ళందరూ వెనకాల మిగిలిన వీళ్ళు లేకపోయినా వాళ్ళ పిల్లలు లేకపోయినా వాళ్ళు లేకపోయినా అలాగే తరతరాలు రావాలన్నమాట. గొప్ప మాటలు ఉంటాయి. ఏ మాట? ఎక్కడ రక్షణ పొందామో అక్కడ తప్ప ఇంకోటికి వెళ్ళకూడదంట మహాతల్లులు. హల్లెలూయా. ఇదా నేర్చుకున్నది బైబిల్ బోధ. నువ్వు శిష్యురాలు కావాలి. నిన్ను శిష్యురాలుగా పెంచలేనటువంటి స్థలంలో నువ్వు ఉండకూడదు. హల్లెలూయా. అలాంటి పెంచాలనేటువంటి మనస్సు భారం లేనటువంటి వాడి దగ్గర ఉండకూడదని బైబిల్ చెప్తే, ఎక్కడ పెరిగారో అక్కడే ఉండాలంట, ఎక్కడ రక్షణ పొందో అక్కడే ఉండాలంట. మరి అమ్మాయికి పెళ్ళి అయింది, పలానా సంఘంలో రక్షణ పొందిన అమ్మాయి పెళ్ళి అయ్యింది. నేను అడిగాను, ఈ ఊర్లో క్రైస్తవుని కూడా అడిగాను. మరి అమ్మాయి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయింది, వేరే దేశానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పు, ప్రతి ఆదివారం ఎక్కడ రక్షణ పొంది అక్కడ కొత్తదా? పెళ్ళైన భర్త ఊరుకుంటాడా? సరే పక్క ఊర్లోనే అనుకుందాం, సపోజ్ పెళ్ళైన భర్త ఊరుకుంటాడా? తిక్క మాటల మాట వీళ్ళందరూ. కాబట్టి సతీష్ కుమార్ గారి కోసం ఎందుకు మాట్లాడుతానంటే, కాకినాడలో చర్చ్ పెట్టారు, సిపిఎం కాలేజ్ పక్కనే.
పెడితే కాకినాడలో ఉన్నటువంటి బోధకులందరికీ గుండెల్లో దడదొడద వచ్చేసింది. ఎందుకంటే సతీష్ కుమార్ గారు ఇక్కడ వెళ్తే మా సంఘం నుంచి కొంతమంది వెళ్ళిపోతారని. అవును, నువ్వు సరిగ్గా పెంచలేదు. హల్లెలూయా. నిజానికి ఈయనకి నీతి, రోషం, అభిషేకం, ప్రార్థన, దాహంతో ఉంటే ఆ రోషం కలిగిన వాడు వెళ్ళరు, ఆ లేను వెళ్ళిపోతారు. అవునా కదా? మరి ఉన్న వాళ్ళు నీ దగ్గర పెట్టుకోవాలంటే నువ్వు అలా తయారు చేసుకోవాలి కదా. హల్లెలూయా. నేను చెప్పండి, నా సంఘంలో ఎంతమంది ఉండాలని చెప్పాను నేను, మీరు చెప్పండి. గుర్తున్న వాళ్ళు చెప్పాలి, మిమ్మల్ని విన్నవాళ్ళు. ఇన్ని ప్రసంగాలు విన్నారు కదా ఇంతకాలం. నా దగ్గర ఎంతమంది ఉండాలని నేను చెప్పాను ఎంతకాలం. అంటే ఎంతమంది ఉంటే చాలు అనుకున్నాను నేను, చెప్పండి. చెప్పాలి మీరు. ఎలా చెప్పాలి? ఒక్క నలుగురు. హల్లెలూయా. ఈ నలుగురు కూడా షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు లాంటి నలుగురు ఉంటే చాలు అనుకున్నాను నేను. అంటే ఇలా తయారవ్వాలి ఉన్నవాళ్ళు అని అర్థం. అంటే అందరూ వెళ్ళిపోయి నలుగురు ఉండమని కాదు అర్థం. ఇలా తయారవ్వాలి నలుగురు అని. హల్లెలూయా. ఈ నలుగురు కలిపి బబులోను సామ్రాజ్య అధినేత అయిన నెబుకద్నెజర్ గడ్డి మేసలే చేశారు. హల్లెలూయా. అంటే ఆలు చేయడం కాదు, వాళ్ళ లోపల ఉన్న విశ్వాసం చేసింది, వాళ్ళ ప్రార్థన అభిషేకం చేసింది, వాళ్ళ గుండెల్లో దేవునిపై ఉన్న ప్రేమ చేసింది. ఈ రోజు అది లేవు. ఏంటో మాట చెప్తున్నాను, క్రైస్తవ జీవితాలు అంటే కొంతమంది అంటారు, అమ్మ పాస్టర్ గారు అంత గట్టిగా మాట్లాడుకోవడం తగ్గించుకోవాలంటారు. అర్థం కాలేదు. అసలైన తగ్గింపులో ఏముంటుంది తెలుసా? దేవుని కొరకు రోషం కలిగిన వాడు తగ్గించుకుంటాడు. తగ్గించుకుంటే ఇంకా రోషం లేనివాడు అని అర్థమా? నన్ను చాలా మంది అన్నారు, ఏమని తెలుసా, నీకు ఒంట్లో బాగోదు కదా, ఆరోగ్యం బాగోదు కదా, ఎందుకంత రోషంగా ఉంటావు అలాంటే. ఓఫిరి గారి దగ్గర సాక్ష్యం చెప్పాను నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు. ఏమని తెలుసా, అడవుల్లో సింహానికి జ్వరం వచ్చిందంట. సింహానికి జ్వరంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందంట, అన్ని జంతువులకి. కాబట్టి ఏ సింహానికి జ్వరం వచ్చింది రెండే అని చెప్పేసి సింహం దగ్గరకు వచ్చి ఆడుకున్నాయంట. జ్వరం సింహానికి వచ్చింది కానీ దానికి పంజాకి రాలేదని చెప్పాను. హల్లెలూయా. సింహమే. సింహానికి జ్వరం వచ్చిందని పిల్ల అవ్వదు, కుక్క అవ్వదు. అలాగే భక్తుడికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా కానీ దేవుని కొరకు రోషం తగ్గకూడదు కూడా అన్నాడు. హల్లెలూయా. ఆయన యోధా గోత్రపు సింహముగా భూమి మీదకి రాబోతున్నప్పుడు ఏండి నువ్వు యోధా గోత్రపు సింహముగా తయారవ్వాలి. కాబట్టి నేను చెప్తున్నాను, దేవుని యొక్క నామాన్ని గట్టిగా పట్టుకోవాలంట, విడిచిపెట్టకూడదటది. అపోస్తులైనటువంటి పౌలు గారు చెప్తూ 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం త్వరగా ముగింపులోనికి వచ్చేసాం, దయచేసి జాగ్రత్తగా విందాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 2వ వచనం చదవండి త్వరగా. చాలండి. ఏమంటున్నాడు పౌలు? మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా స్వార్థ మీకు ప్రకటించుతున్నో ఆ ఉపదేశముని మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ స్వార్థ వలనే మీరు రక్షణ పొందువారైందురు. హల్లెలూయా. ఏం చేయాలంట? ఉపదేశమును గట్టిగా పట్టుకోవాలట. చాలా మంది ఉపదేశం అనేసరికి మిస్ అయిపోతున్నారు. అందువల్ల ఏమవుతుందో తెలుసా, బలహీనలు అయిపోతున్నారు. ఎందుకు? ఉపదేశంలో ఏముంటుంది? సామెతల గ్రంథంలోనికి రండి, ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 13 అనుకుంటా, చూడండి ఒకసారి. ఉపదేశమును విడిచిపెట్టక, చూడండి ఒక మాట ఇలా చూడండి అందరు నా వైపు. ఉపదేశం మీకు దేవుడు నీకు నాకేం చేస్తున్నాడంటే ఉపదేశం చేస్తున్నాడు. దీన్ని ఏం చేయాలంట? గట్టిగా పట్టుకోవాలి. ఎందుకు పట్టుకోవాలి ఉపదేశాన్ని? కింద చదవండి ఇప్పుడు. అది నీకు జీవము గనుక. ఆమేన్. ఉపదేశంలో ఏముందంట? ఇప్పుడు చెప్పండి. అంటే హితబోధ, ఆరోగ్యకరమైన బోధ కలిగినటువంటి ఉపదేశం నీకేమిస్తుందంట? జీవం ఇస్తుంది. ఇప్పుడు ఎలాగే చూడండి, సంఘాలలోని ఈ రోజు కుప్పల కొలిదికి రక్షణ ఎలా పొందారో అలా ఉండిపోవడానికి కారణం ఏంటి చెప్పినా? జీవము లేదు వాళ్ళలో, ఆ బోధలో జీవము లేదు, ఆ యొక్క ఉపదేశంలో జీవము లేదు. అందుకనే వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు. అందుకని చూడండి, యేసు ప్రభు వారు చెప్పినటువంటి బోధలో జీవం ఉందా లేదా? చెప్పండి, చూడాలి. ఎలాగా ఉందా లేదా? మరి యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి బోధలో జీవం ఉంటే యోధ ఎందుకు తయారయ్యాడు? మిమ్మల్ని అడుగుతున్నాను.
ఇస్కరియోతు యూదా ఎందుకు తయారవ్వడు అంటే అర్థం ఏంటి చెప్పినా, ఆ జీవాన్ని వాడు తీసుకోలేదు. హల్లెలూయా. అది కారణం. ఈరోజు అదే జరుగుతుంది. కొన్ని చోట్లేమో అసలు బోధలోనే జీవం లేదు, అక్కడ ఉన్నటువంటి మనుషులు జీవం లేక ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా ఎండిపోతూ ఉన్నారు. ఉపదేశము బోధలో జీవం ఉన్నటువంటి వ్యక్తి దగ్గర స్థలంలోనేమో మనిషి ఏం చేస్తున్నాడంటే ఆ ఉపదేశం తీసుకోవట్లే. మరి తీసుకోలేనప్పుడు నీకు రోషం ఎలాగ వస్తుంది? దైవిక రోషం. అంత్య పనివాడు వాడిని సంపబడుతున్నటువంటి దినాలలో నా యందు విశ్వాసం విడిచిపెట్టలేదని ప్రకటన 2:13 వ్రాయబడినట్లుగా నీ కళ్ళ ముందు అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి జరుగుతుంటే నెక్స్ట్ నువ్వేరా అని అంటే అప్పుడు నీ విశ్వాసం జారిపోతుందా, పట్టుకుంటావా? జారిపోతుంది. ఏంటి అర్థమవుతుందా? చిన్న వయసులో పాస్టర్ గారిని పట్టుకుని చంపేశారట వాక్యం చెప్తున్నందుకనంటే చిన్న వయసులో పాస్టర్ గారి పేరు ఎంతమంది ఎత్తారు? అప్పుడు ఎంతమంది ఎత్తారు? ఇస్తారాకి ఎత్తవా? సూపర్. హల్లెలూయా. నీ గొలుసు ఇచ్చేదాకా వదలని నిన్ను ఆ సమయం ఆసన్నమైంది. చెప్పండి అమ్మ కొంచెం ఆవిడికి. హల్లెలూయా. విశ్వాసానికి పరీక్ష అనేది చాలా అవసరం. ఆ పరీక్ష నీలో ఎలాంటి విశ్వాసం ఉన్నదో ఈ లోకానికి చూపెట్టాలనుకుంటాడు. ఒక మాట చూడండి, ఇలాగా దేవుడు నిన్ను నన్ను దుఃఖపెట్టి శ్రమ పెట్టి కష్టపెట్టాలనేది దేవుని ఉద్దేశం కాదు. నువ్వు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావో, దేవుడు అంటే నీకు ఎంత ఇష్టమో, ఆయన కొరకు ఏమైనా చేయాలనే మనసు నీకు ఏమైతే ఉన్నదో అది నీకు ఒక్కదానికి ఒక్కడికే తెలుసు. మరి మిగిలినది తెలియదు కదా. తెలుసదా? తెలియదు. దేవుడు ఏమనుకుంటాడంటే నీ లోపల ఉన్నటువంటి ఆ మనస్సును, ఆ విశ్వాసాన్ని, ఆ రోషాన్ని కొన్ని 100 మందికి చూపించాలనుకుంటాడు. హల్లెలూయా. చూపించాలనుకుంటాడా లేదా చెప్పండి? దేవుడు చెప్పాలి, అవునా కదా? చేస్తాడా లేదా? ఆ చూపించాలనుకున్నప్పుడు, నిన్ను నన్ను చూపించాలనుకున్నప్పుడు కొంచెం ఏమవుతుంది? ఎవరో ఒక ఆయన అవసరం పెట్టి చూపెడతాను చూడండి. ఇలాగా ఏదో ఒక గుంపు ప్రార్థన ఏదో జరుగుతుంది. మీరు ఎలా దేవుడు నమ్ముకున్నారండి, ఎలా వచ్చారు మీరు అంటే, నేనా అంటూ ఫలానా వాళ్ళ ద్వారా వచ్చాను అంటే నాకు తెలియదులేండి అన్నట్టు. వాళ్ళు ఇక్కడే ఉన్నారని చెప్పేసి ఇలా చూడండి అందరి దాకా, అగో అక్కడ ఉన్నారు చూడండి, ఆ లైన్లో కూర్చున్నారు, వాళ్ళ వల్ల వచ్చాను అని చెప్పేసి వీళ్ళెత్తి ఇలా చూపించారట. వాళ్ళు చూసారట, ఇగో అలా ఆయన చెప్తుందంట ఆవిడ అందరి ముందు ఆడు నన్ను వీళ్ళెత్తి చూపెడతాడని చెప్పిందంట. హల్లెలూయా. కొన్ని గొడవలు ఎలా వస్తాయంటే ఇక్కడ చెప్తున్న సంభాషణ ఏంటి, అగో ఫలానా ఆ మనిషి వాళ్ళ వల్ల నేను చర్చికి వచ్చానండి, రక్షణలోకి వచ్చాను, సత్యాన్ని తెలుసుకున్నాను అని అంటే అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళని చూపెడతాం, అవునా కదా? అలా చూపెడితే వాళ్ళ చూడితే అందరి ముందు అంగో నన్ను ఏదెత్తి చూపెడుతున్నారని వచ్చేట. దేవుడు అలాగా సాతానికి ఈ లోకానికి నిన్ను చూపెడతాడన్నమాట. యోబుని చూపెట్టాడు లేదా? ఎక్కడి నుంచి వచ్చావని అడిగాడు. ఎవరిని? సాతానని. భూమి మీద నుంచి వచ్చాను అన్నాడు. అయితే భూమి మీద ఒకరిని చూసావా అన్నాడు. ఎవరిని చూపించాడు? యోబుని చూపించాడు. యోబుని చూపించినందుకు యోబుకి ఏమైంది? ఒంటి నిండా రోగాలే, ఆస్తి పోయింది, పిల్లలు చనిపోయారు, భార్య బంధువులు అందరి వల్ల గాయాలే. దేవుడు చూపెట్టడం అంటే అంత ఆషామాష విషయం కాదు. ఏదో అనుకుంటున్నారు అందరూ కథలు. అలాగే బబులోను సామ్రాజ్యంలో షడ్రక్ మెషక్ అబేద్నెగోను చూపెట్టాడు దేవుడు. హల్లెలూయా. వీళ్ళు ఏం చేశారు? స్టార్టింగ్ లోనే భోజనం చేయక మానేస్తానన్నారు. ఏ భోజనం? రాజభోజనం. అంటే రాజు దగ్గర ఉన్నటువంటి భోజనం బలి అర్పించిస్తారు. అర్థమవుతుందా? అక్కడ వేట మాంసాలు అన్ని మాంసాలు కూడా బలి అర్పణ చేసి వాటికి నైవేద్యంగా చేసి పెడతారు. అందువల్ల అపవిత్రమైనది తినకూడదని చెప్పేసి వాళ్ళు భోజన విషయంలో నిష్ట కలిగి ఉండి పర్మిషన్ తీసుకున్నారు, విశ్వాసాన్ని కాపాడుకున్నారు. అంతే. భోజనం మానేసుకున్నందుకే విశ్వాస వీరులు అయిపోతాం మనం. చూడండి, ఇలాగా క్రైస్తులైనటువంటి మనం ఫలానా భోజనం మానేసుకున్నందుకు గొప్ప పండితులు అయిపోతామా? లేకపోతే ఫలానాది తిన్నందుకు భక్తి అంతా పోగొట్టుకుంటామా? ఇది అర్థం కాలేదు. ఇందుకేనే క్రైస్తవులు అది చెప్తున్నాను. చిన్నపిల్లలు, యవ్వన ప్రాయము, వృద్ధులు ఈ లోకంలో ఎలాగైతే మనం ఉంటామో క్రైస్తవ జీవితం యొక్క విశ్వాసంలోనూ అంటే రక్షణ పొందిన వయసు కాదు నేను అనేది, ఈ శరీర వయసు కాదు, నేను దేవుడితో నువ్వు నడిచే వయసు అనేది ఒకటి ఉంటది. దానికి తగినట్లుగా నీ ఆలోచనలు మారతాయి మాట. అందుకే పౌలు అన్నాడు, కాలాన్ని పెట్టి చూస్తే వీళ్ళు ఎవరట? బోధకులట. కానీ ఎలా ఉన్నారు? పసిపిల్లలా ఉన్నారని బాధపడుతున్నాడు దైవజనుడు. దైవజనుడు అలా బాధపడకూడదు నీ విషయంలో. హల్లెలూయా. కాబట్టి
వీళ్ళు విశ్వాసము భోజనం మానేసినందువల్ల, భోజనం తిన్నందువలన దాని మీద ఆధారపడి ఉంటుందా? ఇది ఇంకా అర్థం కాక మనం ఫలానా భోజనం తినచ్చండి, తినకూడదనండి, అది పెద్ద ప్రశ్నే కాదండి. అది అసలు దాంట్లో ఏమీ లేదు అసలు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అలాగే భోజనం మానేసుకున్నారు, ఓకే. దానివల్ల అలా భక్తులు అయిపోయారు వాళ్ళు? అవ్వలేదు. ఇప్పుడు చూడండి, అక్కడ ప్రారంభమైన వాళ్ళ విశ్వాసం ఎక్కడి వరకు వచ్చిందంటే ఒక ప్రతిమను పెట్టి మొక్కమన్నారు. ఈ ప్రతిమకి ఎవడైతే మొక్కడో ఏం చేస్తారు? వాడిని అగ్ని గంధకాల గుండంలో వేసేవాళ్ళు వాడిని. ఇప్పుడు అసలైనటువంటి విశ్వాసాన్ని చూసే పరీక్ష వచ్చింది. ఇప్పుడు ఏం చేశారు? మేము అగ్నిగుండంలోనికైనా వెళ్తాం కానీ వాటికి మాత్రం అందుకే చెప్తున్నాను, బైబుల్ అంటే స్టోరీ కాదు, కథలు కాదు, ఏ 4 లేఖనాలు అప్పచెప్పేయడం కాదు. అసలు రియల్ గా అలా బ్రతకాలి నువ్వు. అందుకే ఏం చెప్పింది సామెతలు ఇందాక చెప్పినట్లు 8:13 ఉపదేశం ఏముంది? జీవం ఉన్నది. అందుకే నేను చెప్తున్నా చూడండి, నువ్వు ఏ దేవుని కొరకు ఆయన మాటలు నీ వింటున్నావో ఆ మాట నీలో నరనరాన్న జీవాన్ని కలిగి. కొంతమంది చచ్చిపోతారన్నమాట. ప్రకటన 2:3 ప్రకారంగా, 3:2 ప్రకారంగా జీవించున్న పేరు మాత్రమే ఉన్నది కానీ నువ్వు మృతుడిగా. ఎన్ని వాక్యాలు నువ్వు విన్నావు, ఎలా ఉన్నావు అలాగే ఉంటావు. అలా ఉంటే నువ్వు నష్టపోతావు అండి. అలా ఉండద్దు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళేసరికి నువ్వు ఎలా అయితే ఉన్నావో వాక్యం వినేసరికి ఆ స్థితిని మారిపోవాలన్నమాట నువ్వు. అలా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండానికి వెళ్ళారు. యేసయ్య వాళ్ళని చూపించాడు కదా. హల్లెలూయా. షడ్రకు మేషకు అబేద్నెగోలతో అగ్నిగుండములో నీవు ఉంటివే, నిన్ను సేవించిన దానియేలును సింహపు బోనులో కాపాడుచుంటివే. నన్నిల విడువవు ఎన్నడు మరువవు, నన్నిల విడువవు ఎన్నడు మరువవు, గంట నీవు జారనీయే, ఉన్నావు నాకు తోడుగా, ఇమ్మానుయేలు దేవుడా, ఉన్నావు నాకు తోడుగా, ఇమ్మానుయేలు దేవుడా. హల్లెలూయా. కాబట్టి అక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళని ఎవరిని దేవుడు చూపించలేదు. ఎందుకు అంటే వాళ్ళు విశ్వాసాన్ని పోగొట్టుకున్న వారుగా ఉన్నారు. వీళ్ళు విశ్వాసంతో ఉన్నారు గనక వాళ్ళు ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తారో, దేవుని కొరకు ఏమైపోవడానికి సిద్ధపడతారో వాళ్ళని చూపించాడు దేవుడు. వాళ్ళని ఎప్పుడైతే చూపించాడో వాళ్ళకి ఏమైంది? శ్రమ కలిగింది. ఆ శ్రమలోనే దేవుడు వాళ్ళతో ఉన్నాడు. అంతేకాదు వాళ్ళ విశ్వాసం ఎంత గట్టిగా వాళ్ళు పట్టుకున్నారో అగ్ని కూడా ఓడిపోయింది వాళ్ళ ముందు. హల్లెలూయా. ఈరోజు మనం ఏం పట్టుకున్నామో మనకి క్లారిటీ లేదు, ఏం పట్టుకోవాలో కూడా మనకు అర్థం కాలేదు. అలా గుంపులో గోవిందలాగా మనం భక్తి చేస్తే చెప్పండి, ఈ భక్తిలో నుండి మనకి దేవుడు ఎలా మెచ్చుకుంటాడు, ఎలా సంతోషపడతాడు? ఏముండదు. అందుకని ఉపదేశాన్ని మిస్ అయిపోతున్నవారు ఏమవుతుందని తెలుసా? వాళ్ళకి జీవం రాదు. ఏ జీవం అంటే చూడండి, ఇలాగా కొన్నిసార్లు ఎన్ని వాక్యాలు విన్నా, ఎంతకాలం గుడికి వెళ్ళినా కొంతమంది భయంతోనే ఉంటారు. అసలు బైబుల్ ఏ భయంతో ఉండాలని చెప్పింది? నిన్ను పాపం చేయాలంటే భయపడాలి, నీది కానిది నువ్వు పట్టుకోవాలంటే భయపడాలి, ఏంటి అన్యాయమైన దానిని నువ్వు మాట్లాడాలంటే భయపడాలి, దానికి భయపడరు, తెగించేస్తారు, చదవకుండేస్తారు, దానికి దెయ్యానికి భయపడతారు, కళ్ళలో ఏదో వచ్చేస్తుందంట. హల్లెలూయా. ఎంతసేపు తెల్లసీర కట్టుకుంటూ వచ్చిందంటే ఇంకో రొంగు సీర కట్టుకోలేదంటే ఎవరికైనా. నన్ను అడిగారు ఒకరు రోజు, ఏమనంటే రాత్రి తెల్లసీర కట్టుకుని తలగర పోసుకుని కళ్ళలోకి వచ్చింది, భయం వేసేసింది నాకు. ఏంటి దాని అర్థం అన్న. ఏంటి దాని అర్థం అంటే, నీకున్న రొంగు సీరలో ఒక సీర ఇమ్మని ఒక అర్థం, తలగర పోసుకొచ్చింది ఎందుకు తెలుసా, నువ్వు రకరకాల జల్లు వేసుకుంటున్నావు కదా ఫ్యాషన్ జల్లో, దానికి కావాలంట జడ, అదే అర్థం అని చెప్పాను. హల్లెలూయా. నీకు కనిపించే ప్రతిదానికి అర్థాలు ఉంటాయి. ఇంక బైబిల్ అందుకే రాయబడింది. మరి ఇంక ఏమీ రాయబడలేదు బైబిల్. తెల్లసీర కట్టుకునే దానికి అర్థం ఏంటి, తలగర పోసిన దానికి అర్థం ఏంటంటే రొంగు సీరలు ఇమ్మని. ఆ జల్లు వస్తున్నాయి కదా, రంగురంగుల జల్లో, ఈ జల్లు దానికి కూడా వేసేయండి. హల్లెలూయా. ఒక్కసారి జడ వేయడం మొదలు పెట్టామంటే అది 100 మందిని తీసుకొస్తుంది. ఇగో ఈ జడ ఎక్కడ వేసుకున్నామంటే అక్కడ అలానే వేసారు, మరి నాకు కూడా వేస్తాడు, నీకు ఎందుకనే తీసుకెళ్తాడు రా, ఏదా నీకు జాడించేస్తాడు కదా, వెయ్యపోతే ఊరుకుంటేనే రా, పిల్లదయ్యని తీసుకొచ్చేస్తుంది. హల్లెలూయా. ఎంత వాక్యం వింటున్నా పెరిగిదనం ఎందుకు పోలేదు నీలో? జీవము రాకపోవడం. ఎంత వాక్యం విన్నా ఎందుకు మారట్లేదు నీ బ్రతుకులో? జీవము నీలో రాకపోవడం. ఎంత వాక్యం వింటున్నా దేవుని కొరకు రోషం ఎందుకు రావట్లే?
జీవం నీలో రావట్లేదు. తెగింపు లేదు నీలో, అన్నిటికీ తెగింపు వస్తుంది. దేవుని కొరకు స్వార్థ చేయాలంటే కొడతారేమో అన్న భయం, ఎండలోనికి వెళ్ళి దేవుని ప్రకటించాలంటే నల్లగైపోతానన్న భయం. అంటే ఇన్ని భయాలతో ఉన్నామంటే అర్థం ఏంటంటే ఉపదేశం వలన జీవం నీలోనికి రావట్లేదు. ఆ ఒక్క ముక్కతోటి ఎన్నో ప్రసంగాలు చేయగలిగిన కృప దేవుడు నాకు ఇచ్చాడు. నష్టపోతున్నారండి క్రైస్తవులు. సమాజం ఏమంటుంది, మీరు అందరు పాస్టులు పెంచడానికి వెళ్తున్నారు అన్నారు. మీరు సిగ్గుపడాలి ఆ మాట. నిజమే, నీ విషయంలో ఒకవేళ నిన్ను పెట్టి ఆ మాట ఏమన్నా అయితే నువ్వు సిగ్గుపడాలి. నువ్వు దేవునికి చాలా అవమానకరంగా బ్రతుకుతున్న వ్యక్తివి నువ్వు. అలా రాసుకోండి ఆ మాట. మిమ్మల్ని అలా అననివ్వకూడదు ఒక వ్యక్తి. అలా అంటున్నారంటే మీరు దేవునికి చాలా అవమానకరమైన పరిస్థితుల్లో మీరు ఉన్నారు. ఈ ఉపదేశ శక్తిని, ఉపదేశంలో ఉన్న జీవాన్ని నువ్వు పొందుకో. ఆ మాట వాళ్ళు అననివ్వకుండా ఆగిపోతుంది మాట. ఆ జీవం, ఆ పవర్ నీలో చూసి. నీ కండలు చూసి భయపడరు ఎవరున్నా, నీ డబ్బు పొడుగు అంతస్తు చూసి ఎవరు భయపడరు. లోపల ఉన్నటువంటి అభిషేకం చూసి భయపడతారు. హల్లెలూయా. ఎంతకాలమండి అదే పెరిగితాను, అదే భయంతో, అదే వెనకడుగు, ఇదే ఎలాగుండిపోతున్నాం అంటే అర్థం ఏంటంటే జీవము నీలోనికి రావట్లేదు. మరి దేవుడు అన్నాడు, నన్ను తినువాడు నా మూలంగా జీవించునన్నాడు. అంటే ఈ జీవం రాకపోతే దేవుడి మూలంగా ఎలా బ్రతికేస్తావు నువ్వు? చెప్పు, బ్రతకలేవు నువ్వు. అందుకే నీ క్రైస్తవులు వీళ్ళకి ఉపయోగకరమైన సందేశాలు వింటున్నారంతే. వీళ్ళకి టచ్ అని, ఇగో ఇప్పుడే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతా. ప్రియులారా, ఈ రాత్రి చూడు దేవునికి అద్భుతం చేయబోతున్నాడంటే ఆమేను, హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటి ఈ ప్రసంగాలు, ఆ ప్రసంగాలకి వ్యూసులు, లైకులు, సబ్స్క్రైబ్లు పొలవమని మొత్తం ఇదా. ప్రతి దేవుని మాటలోనూ నీకు జీవం ఉంది. ఎందుకో తెలుసా జీవం? ఇలా చూడండి, ఎందుకు తెలుసా జీవం? నీలో పిరికితనాన్ని పారద్రోడానికి, నీలో అపవిత్రతను పారద్రోడానికి, నిన్ను దేవుని కొరకు సరైన వ్యక్తిగా నిలబెట్టడానికి జీవం అవసరం అన్నమాట. ఇప్పుడు ఒంట్లో ఆరోగ్యం బాగాలేనటువంటి వాళ్ళు బరువు పనులు చేయమని చేస్తారా? బాగుంటేనే కదా చేసేది. అలాగా దేవుని జీవము నీలోనికి వస్తేనే దేవుని కొరకు నువ్వు బ్రతుకుతావు. దేవుని జీవం నీలోనికి వస్తేనే దేవునికి ఉపయోగకరమైన వ్యక్తిగా అవుతావు, సహకరిస్తావు, కష్టపడతావు, పని చేస్తావు. అవమానాలు, నిందలు, బాధలు ఏదైనా రాని అనే తెగింపు నీకు వస్తుంది. ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా నిన్ను ఎవ్వడూ ఆపలేడు క్రీస్తు దగ్గరికి వెళ్ళనివ్వకుండానే. లేకపోతే ఎవడు ఆపక్కర్లేదు. జీవం నీలోకి రాకపోతే చాలు, నువ్వు పిరిగివాడుగా, పిరిగిదానిగా నువ్వంతా నువ్వే వెనక్కడిగేసుకుంటున్నావు. నష్టపోతున్నారండి క్రైస్తవ సమాజం. జీవం లేని ప్రసంగాలు వింటున్నారు కానీ జీవం వచ్చేటువంటి సందేశాలు వినట్లేదు మాట. హల్లెలూయా. ఆ విధంగా ఎవరికి వాళ్ళే నష్టపోతున్నారు. ఇన్ని పట్టుకోలు, ఇవి పట్టుకోలు. ఏం పట్టుకుంటున్నాం చెప్పండి ఇప్పుడు? కాగితాలు పట్టుకుంటాం, తాళం చేతులు పట్టుకుంటాం, ఇంకోటి రకరకాలుగా పట్టుకుంటాం. నీకు ఇహమందును పరమందును ఉపయోగకరమైనది, ఆశీర్వాదకరమైన దాన్ని ఏమో జార విడుచుకుంటున్నారు. ఏంటండి చాలా మందికి రోషము కలిగిన ఒక సేవకుడు దొరికేస్తాడు అంత ఈజీగానే. అంత ఈజీ ఏమీ దొరకదు అసలు. అంత ఈజీగా దొరకడు అసలు. దొరికిన వాడిని ఎలా పట్టుకోవాలండి? ఎలా పడతా అలాగా దొరుకున్న వాడిని, దావీదుని, యోనాతాను పట్టుకున్నట్లుగా పట్టుకోవాలి. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి సేవకుడి కంటే, బోధకుడి కంటే నీకు చాలా విలువైనవి, చాలా ఘనతలు, చాలా భాగ్యాలు ఉండొచ్చు. ఇవన్నీ కూడా దావీదుకు లేనటువంటి అన్ని కూడా యోనాతానుకున్నవి. కానీ యోనాతాను వాటన్నిటిని దావీదు కొరకు వదిలేసుకున్నాడు తెలుసా? ఒక బోధకుడిని, ఒక సరైన సేవకుడిని పట్టుకోవడం అంత ఆషామాష విషయం కాదు. ఏమని జనాలకు అర్థం కావట్లేదండి, అర్థం కావట్లేదు అసలు. ఎంతసేపు వీళ్ళకి నచ్చినట్లుగా ఉండాలి, నచ్చినట్లుగా ఉండాలని అనుకోండి, విలువైనటువంటి దాన్ని జారవిచ్చేసుకుంటున్నారు. కానీ ఒక సరైనటువంటి సేవకుడిని పట్టుకుని నడవాలంటే అంత ఆషామాష విషయం కాదే కాదు. అందుకే దొరికినటువంటి దైవజనాన్ని అవసరమైతే ప్రాణమైనా పోగొట్టుకోవాలేమో కానీ వదులుకోకూడదు. అంతలా గట్టిగా పట్టుకోవాలి. యోనాతాను అప్పగించేసుకున్నాడండి. రాజు యోనాతాను, రాజకుమారుడు, రాజుమాట. అటువంటి రాజరికాన్ని వదిలేసుకున్నాడు. సౌలు చేత తిట్లు తిన్నాడు, అన్ని పోగొట్టుకున్నాడు. కానీ దావీదుని మాత్రం పట్టుకునే ఉన్నాడు. ఈరోజు అలా కాదు, స్వార్థం కోసం, లాభం కోసం, మేలు కోసం వదిలేసుకుంటున్నారు అన్నమాట. హల్లెలూయా. నేను అందరితో కలిసిపోయేది ఏంటి, అందరిలో తగ్గించుకునేది దేని కొరకంటే నన్ను ఏదో పొగుడతారని, నాకు లాభం కలడానికి కాదు. నాకు దేవుడు ఏ రోషాన్ని కలగజేశాడో అదే రోషంలో నిన్ను నిలబెట్టాలని. హల్లెలూయా. అందులో నిన్ను నిలబెట్టాలని. నిజమైనటువంటి ఆత్మీయ బంధము, సహోదర తత్వము, క్రీస్తు తత్వము ఏంటో చెప్పినా, నీవు ఎదగాలని నువ్వు ఎలా కోరుకుంటావో నీ పక్కన నీ తోటి సహోదరులు కూడా అలా ఎదగాలని కోరుకోవాలి. నేను దాని కొరకే నా స్నేహము, రిస్కులు, ప్రయాణాలు,
పోరాటాలు అన్నీ ఏంటంటే నిన్ను కూడా అలా తయారు చేసి వదలాలని చెప్పేసి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి యథార్థంగానే, ఇప్పుడున్నటువంటి దైవజనులు చాలా మందిని చూస్తే వాళ్ళు పిల్లల్ని తయారు చేసుకోవడానికి ఆశపడుతున్నారా, లేకపోతే సంఘంలో విశ్వాసం తయారు చేయడానికి ఆశపడుతున్నారా? చెప్పండి యథార్థంగా. ఎక్కువ శాతం ఏం జరుగుతుంది? వాళ్ళని కూడా తయారు చేయడం అంటే అర్థం ఏంటంటే, ఒరే నా వయసు అయిపోయింది, ఇంకా రేపు మాప వెళ్ళిపోతాను, ఆ తర్వాత నువ్వే ఉండాలిరా అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నిలబెట్టడమే అది పని. అంతేగాని నేను చెప్పాను చేయి తప్పులేదు, తాత సేవ తండ్రి సేవ నువ్వు చేయి తప్పులేదు, కానీ ఏంటంటే వాళ్ళ మోకాళ్ళ అనుభవం కూడా నీకు రావాలి, వాళ్ళ తల మీదకి వచ్చిన అభిషేకం నీకు రావాలి, వాళ్ళకి దేవుడి మీద ఉన్నటువంటి ఆ ప్రేమ విశ్వాసం నీకు, ఇవి ఏమీ లేవట, నిలబడితే చాలట. ఇది వాళ్ళు నేర్పిస్తున్నది. నేను అదే చెప్తున్నాను, నువ్వు కూడా అలా తయారవ్వాలి, నువ్వు కూడా నిలబడాలి దేవుని కొరకు. ఎందుకు తగ్గించుకుంటాను? కానీ లేఖనాల కోసం దేవుని కొరకు ప్రతి చోట ప్రతి వ్యక్తి దగ్గర రోషంతోనే ఉంటాను నేను. హల్లెలూయా. మరి ఇక్కడ తగ్గించుకున్నావు అంటే, అవును అక్కడ తగ్గించుకుంటాను, ఇక్కడ దేవుని లేఖనం కొరకు వాయిస్ రేజ్ అవుతూనే ఉంటది. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఇంతకీ ఒక మాట అడుగుతున్నాను, దేవుడు మనల్ని పట్టుకోవాలా వదిలేవాలా? చెప్పాలి. పట్టుకుంటాడా వదిలేస్తాడా? చూడండి యెషయా గ్రంథము 22వ అధ్యాయంలోనికి రండి. యెషయా గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనం త్వరగా చదవండి. ఇదిగో బలాఢ్యుడొక్కని చదవండి. ఇదిగో బలాఢ్యుడు అక్కడి విసిరివేయినట్లు యెహోవా నిన్ను వడిగా విసిరివేయును, ఆయన నిన్ను గట్టిగా పట్టుకొనును. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంట? గట్టిగా పట్టుకున్నాడట. ఆయన ఇప్పుడు అంటే అక్కడ ఏం చెప్తుందంటే పైన ఇలా చూడండి, ఒక బలవంతుడు ఇలా పట్టుకుని అలా విసిరేయగలడు. గొలియాత్ ఏమన్నా తెలిసి దావీదుని, రారా నా మీదకి వస్తావు నువ్వు, నిన్ను పట్టుకుని నీ దేనికి దానికి కీళ్ళు వచ్చేసి ఆకాశ భాషకి విసిరేస్తాను అంటున్నాడు దావీదును. గొలియాత్ అంటే వాడు బలాన్ని చూసుకుని దావీదును తక్కువ అంచనేసి నేను విసిరేస్తాను, ఆకాశ పక్షులకి నీ మాంసం తినేసేలా చేస్తాను, విసిరి పాడేస్తాను అంటే బలాఢ్యుడు ఒకరిని పట్టుకుని విసిరివేయనట్లుగా దేవుడు కూడా విసిరేస్తాడు నిన్ను. కానీ ఆయనకున్న ప్రేమ, ఆయన కాచిన రక్తము ఏం చేస్తుందంటే నిన్ను విసిరేయక గట్టిగా పట్టుకున్నాడట. హల్లెలూయా. నేను రాసుకున్న పాట, విడువనని ఎడబాయనని వాగ్దానం చేసిన నా దేవుడు, తన ప్రాణమిచ్చిన నా స్నేహితుడు, విడువనని ఎడబాయనని వాగ్దానం చేసిన నా దేవుడు, తన ప్రాణమిచ్చిన నా స్నేహితుడు. నా తల్లిదండ్రులే నాకు లేకపోయినా, నా అన్నవారే నన్ను వదిలేసిన, నా తల్లిదండ్రులే నాకు లేకపోయినా, నా అన్నవారే నన్ను వదిలేసిన, విడువనని ఎడబాయనని వాగ్దానం చేసిన నా దేవుడు, తన ప్రాణమిచ్చిన నా స్నేహితుడు, విడువనని ఎడబాయనని. హల్లెలూయా. అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ తల్లి నిన్ను, చెప్పండి కంప్లీట్ చేయండి, నీ తల్లి నిన్ను మరిచినా, నీ తండ్రి నిన్ను విడిచినా, నిన్ను నేను విడువను ఎడబాయనన్నాడు. ఇర్మియా 31:3 ప్రకారంగా శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక నిన్ను విడువను ఎడబాయనని. హల్లెలూయా. ప్రభు నాతో మాట్లాడినప్పుడు నేను రాసుకున్నటువంటి పాట, 4 సంవత్సరాలు అవుతుంది మా అమ్మ చనిపోయిన తర్వాత రాసుకున్నాను. హల్లెలూయా. ఇష్టమైన వారే నన్ను మోసగించిన, ప్రేమించిన వారే నా పరుగు తీసేసిన, నన్ను విడువనని ఎడబాయనని. హల్లెలూయా. కనుక దేవుడు ఏం చేస్తున్నా తెలిసి ఈరోజు చూడండి, ఇలాగా నీవు నేను ఫైనల్ గా దేవుణ్ణి బాధ పెట్టినా దుఃఖ పెట్టినా ఆయనను
మన అవమానపరుస్తున్న మన జీవితాలతో ఆయన మనం విసిరేయట్లేదు. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? గట్టిగా పట్టుకున్నాడు ఆయన. ఎందుకో తెలుసా? ఆయన విసిరేసాడంటే ఆన్ ద స్పాట్లో ఏమో తెలుసా? ఆరని అగ్నిగుండానికి వెళ్ళిపోయిన బిలాము, కయ్యను, ఇస్కరియోతు యూదాలోకి వెళ్ళిన స్థలంలోకి వెళ్ళిపోతాం ఆయన వదిలేస్తే. ఏదో అనుకుంటున్నారు చాలా మంది, ఎలా నాకేంటి ఎలాగైనా బ్రతికేస్తాను, ఎక్కడైనా బ్రతికేస్తాను అనుకుంటున్నారు. బ్రతికే వచ్చు బాబు, దానికే ఉందంటే విలువలు లేకుండా బ్రతకాలి. హల్లెలూయా. ఏంటి విలువలు లేకుండా బ్రతకాలి, ఉపయోగం లేకుండా బ్రతకాలి. ఎక్కడ ఉంటేనే బ్రతక, ఇది చేస్తే నీ ఉద్యోగం ఉంటేనే బ్రతక అని ఉంటది, కరెక్టే. కానీ ఒకటి ఉంటేనే నీకు విలువ, అది లేకపోతే నీకు విలువ ఉండదు. భక్తుని వెంబడిస్తేనే నీకు విలువ, భక్తుని వెంబడించలేకపోతే నీకు విలువ లేదు. అలాగే చెప్తున్నాను, క్రీస్తును నువ్వు కలిగి ఉంటేనే నీకు విలువ. క్రీస్తు లేకుండా ఒక మాట చెప్తానన్న, క్రీస్తు లేనటువంటి భూమి మీద ధనవంతులు ఎంతమంది లేరు చెప్పండి. వాళ్ళు బ్రతుకు మనం బ్రతికేస్తున్నామా? ఇప్పుడు మన పక్కనే ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ప్రపంచంలోనే 5వ స్థానంలో ఎంతో ఉన్నారు ధనవంతుల్లోనే. అండి చెప్తున్నాను, బ్రతకట్లేదు వీళ్ళందరూ లగ్జరీ బ్రతుకు. మనం అందరం ఆయన కాలుగొట్టికి సమానమే ఏమన్నా. కానీ ఒకటి చెప్తున్నాను, మనకు దేవుడు ఎంత విలువైనటువంటి రక్షణ ఇచ్చాడు. వాళ్ళకుందా? ఇప్పుడు చెప్పు, వాళ్ళకున్న ధనము, ప్రాపర్టీ, అంతస్తులు, పేరు, ప్రఖ్యాతలు దేవుడు నీకు ఉచితంగా ఇచ్చిన ఈ రక్షణకు సమానం కానే కాదు. ఇప్పుడు చెప్పండి, ఎవరు విలువైన వాళ్ళు? నువ్వు విలువైన వాడు. అది గుర్తించాలి నువ్వు. మీకు ఒక మాట చెప్తున్నాను, ఈ రక్షణ దేవుడు నీకు నాకు చెప్తున్నాను. అంత గొప్ప వ్యక్తిని చెప్పాను నేను. అంత గొప్ప వ్యక్తి కూడా నీ రక్షణ ముందు సమానం కాదని చెప్పేశాను. ఈ విషయంలో మనం హ్యాపీనే కదా. ఒక మాట, ఈ రక్షణ దేవుడు ఎలా ఇచ్చాడు నీకు? ఉచితంగా ఇచ్చాడు, అవునా కదా. రక్షణ ఉచితంగా ఇచ్చిన దేవుడు మరేమి నీకు ఉచితంగా ఇవ్వడం. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. హల్లెలూయా. అభిషేకం ఉత్తునొత్తదా? రక్షణ ఇచ్చిన దేవుడు అభిషేకం కూడా అలా ఇచ్చేస్తాడా? వరాలు కూడా అలాగే ఇచ్చేస్తాడా? మరి ఎలా ఇస్తాడయ్యి? నీ లోపల దేవుని పట్ల ఉన్న విశ్వాస పరిమాణము చొప్పున ఆ అభిషేకము, వరాలు నీ మీదకు దిగొస్తాయి మాట. వచ్చేస్తాయి నీ వెనకాల అవన్నీ కూడా. ఎందుకంటే విశ్వాసాన్ని అనుసరించి నువ్వు నడుస్తున్నప్పుడు వాటి కొరకు కావలసినవన్నీ 1 by 1 నీ దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. ఈ విశ్వాసాన్ని వదులుకున్న బిలాము అంటే ఈ పైసా కోసం, ధనం కోసం ఏం చేశాడు? వీటిని వదులుకున్నాడు, వెళ్ళాడు. ఇప్పుడు చెప్పండి, బిలాం మీదకి ఆ వరాలు వచ్చాయా? అభిషేకం వచ్చిందా? దేని కొరకు పోగొట్టుకున్నాడు? దేవునికి వేరైన బహుమానమును, ధనమును కొరకు ఈ పోగొట్టుకున్నాడు. ఈ రోజు అదే జరుగుతుంది క్రైస్తవ జీవితంలో. దేవుడు వద్దురా బాబు, అవి వద్దు నీకు అని చెప్తే అవి కావాలని పరుగులు తీస్తున్నారు. అవి పొందుకోవడానికి ప్రయాసపడి ఉన్నాయి పోగొట్టుకుంటున్నారు. హల్లెలూయా. కాబట్టి రక్షణ, బాప్తిజము ఉచితంగా ఇచ్చినటువంటి దేవుడు మరి ఏమి ఉచితంగా ఇయ్యడు నీకు. మిగతా అన్ని కూడా ఏం చేయాలి తెలుసా? నువ్వు పోరాడి పొందుకోవాల్సిందే. హల్లెలూయా. మోకాళ్ళ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు నువ్వు పొందుకోవాల్సిందే. అది ఎంత ఈజీ కాదు కదా. అంటే దేవుడితో గడిపేవాడు లేరు ఇప్పుడు. మిగిలిన అన్ని స్థలాల్లోనూ అన్ని విషయాల కోసం సమయాన్ని గడుపుతున్నాం, కానీ దేవుడితో గడపడానికి, నువ్వు ఏకాంతంగా దేవుడితో మాట్లాడడానికి అవకాశం ఉండట్లేదు. హల్లెలూయా. నిన్న మా పాస్టర్ గారు నువ్వు మాట అన్నాను, ఒక నెల రోజులు నన్ను వదిలేస్తావా అని అడిగాను. హల్లెలూయా. ఇదేం ప్రశ్న? నువ్వు ఇంటికి కాసేపు లేకపోతే నాకు ఇక్కడ చక్కగా అయిపోతుంది, నెల రోజులు ఇదేమో అన్నావు అంటారు. వదిలేమంటే మొత్తానికి వదిలేసి అది కాదమ్మా. నేను చాలా బాధతో ఉన్నాను, చాలా వేదనతో ఉన్నాను. ఒక నెల రోజులు మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపో, నన్ను వదిలే. ఏం చేస్తాను? ఏమి చేయను. ఇంట్లో తలుపులు వేసుకుని దేవుని సన్నిధిలో నేను దీక్షలోనికి వెళ్తాను. ఒక నెల రోజులు బయట స్థలాలకి నేను వెళ్ళను, ప్రార్థనలో గడుపుతాను. నేను అవసరం నాకు ఇప్పుడు. చాలా పోరాటాలు నేను చెయ్యాలి, చాలా బలహీనంగా నేను ఉన్నాను. నిజమే అంటున్నాను. అంటే ఆమె అన్నది, అనోకు అలా చేయలేదు కదా అంటున్నా. అనోకు కుటుంబంతోనే దేవునితో నడిచాడు కదా, నువ్వు అలా చేయొచ్చు కదా ఇప్పుడు అంతే. మరి ఇంతకాలం అలాగే చేశాను కదా నేను. అదే 100 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు పక్కనే కదా ఉన్నా మరి. కాబట్టి అవసరమైనప్పుడు అలాగే ఉంటుంది, ఇలా ఉంటుంది. కాబట్టి నేను కొంత దీక్ష చెయ్యాలి. కొన్ని రోజులు నువ్వు నాకు వేరుగా వెళ్ళు. నేను ఇక్కడ దేవుడి సన్నిధిలో కొన్ని గంటలు, రాత్రి మగలు, దేవారాత్రులు నేను గడపాలి. అవసరం ఆ సమయం నాకు. కాబట్టి నువ్వు చూసుకో, త్వరగా నాకు అవకాశం ఇవి అంటే. లేదు, మన ఇద్దరు కలిపి ప్రార్థన చేద్దామంటారు. హల్లెలూయా. నిజమే. నీ వ్యక్తిగతంగా నీ జీవితంలో దేవునితో గడపడానికి కొన్ని గడియలను ఏర్పాటు చేసుకోవాలి. బాబు నేను అలాగన్నానే, మీరు అందరూ ఇంటికి వెళ్తారు మీ భార్యలతోటి
పాస్టర్ గారు అలా చెప్పాడు కదా, 1 నెల రోజులు నన్ను వదిలేస్తామని అడగండి మీరు. హల్లెలూయా. బాగా చదువు దొరికింది, మంచి పాయింట్. ఇంతసేపు ప్రసంగాన్ని వదిలేస్తారు, ఈ మొక్క గట్టిగా ఇప్పుడు వదిలించుకునే రకాలు కొంతమంది ఉంటారు. నా ప్రసంగం లేని వాళ్ళు ఎప్పుడు వదిలేద్దామని కొంతమంది మాట దొరికింది సందు. ఈ మాట ఎందుకంటే వేస్తారు టేప్ రికార్డ్ లో, అన్ని ప్రసంగాలు వదిలేస్తారు. ఏమే పాస్టర్ గారు ఈరోజు జోసఫ్ గారు సంఘంలో ఏం చెప్పాడు చూసావా, ఏం చెప్పారని ఎట్టంటే ఈ మొక్క ఎడతాడాడు. అదే ఏ మొక్క అంటే నువ్వు నన్ను వదిలేన్న మొక్క. అడిగి ఆ మొక్క వచ్చింది, ఎందుకంటే అది బుర్రలో ఏముంది, దీన్ని ఎప్పుడు వదిలేదు. మనం అలా ఉండద్దండి. మనం ఏది వదులుకోవాలో అది నేర్చుకోవాలి మనం. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసుకున్నది దేన్ని వదలకూడదు మనం. ఏంటి పట్టుకోవడానికి కొంత సమయం పడుతుంది, కొంత ఖర్చు అవ్వాలి, కొంత బాధపడాలి, కొంత ఎనర్జీ పడాలి. అవునా కదా? అంటే ఈజీగా పట్టేసుకున్నవన్నీ కూడా నీతో ఉండవు. గుర్తుపెట్టుకోండి, సింపుల్ గా ఈజీగా దొరికేసింది ఏది కూడా నీకు ఉపయోగంగా ఉండదు. అది నీకు నష్టమే, నీకు ప్రమాదమే. కాబట్టి కష్టముతో కూడుకున్నదే నీతో ఉంటది. హల్లెలూయా. ప్రయాసతోను ఇబ్బందుల్లోనూ ఉండేటువంటిదే నీతో ఉంటది. ఈజీగా చిక్కేసింది అనుకోండి చాలా నష్టపోతాం. అందుకే ఈ రోజు క్రైస్తవ సమాజము సింపుల్ గా రక్షణ పొందారు గాని మిగిలినటువంటి వాటిని పొందుకోక రాక ఆగిపోయారు అక్కడే. అందుకే బలహీనమైపోయారు. ఎందుకు తెలుసా? ఉపదేశంలో ఉన్నటువంటి జీవము వాళ్ళలోనికి రావడం లేదు. అందుకే అలాగుండిపోయారు. స్వార్థలు లేవు, దేవుని కొరకు తెగింపు లేదు, భారం లేదు, బాధ్యత లేదు, ఏమీ లేదు. కాబట్టి యెషయా 22:17 ప్రకారంగా దేవుడు మనల్ని విడిచివేయగలడు. కానీ ఆయనకున్న ప్రేమ ఏమవుతుంది, మనల్ని గట్టిగా పట్టుకున్నాడు ఆయన. ఫైనల్ గా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఎజ్రా గ్రంథంలోనికి రండి, ఒక మాట అవసరము. ప్రసంగానికి ముగింపులో మనం ఉన్నాము. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. త్వరగా. రాజైన కోరేషి ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు అతడు యెరూషలేములో ఉండు దేవుని మందిరమును గూర్చి నిర్ణయించినది, బలులు అర్పింపతగిన స్థలముగా మందిరమును కట్టింపబడవలను, దాని పునాదులు గట్టిగా వేయబడవలను దాని అని మొదలు పెట్టాడు ఎజ్రా. ఏం పునాదులు ఏం చేయాలంట? గట్టిగా వేయాలట. ఇది అక్కడ మందిరం కోసం రాయబడింది. కానీ నేను అది చెప్పను, మీకు అందులో ఉన్నటువంటి ఒక మాటను, ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక మాటను మీకు చూపెట్టాలనుకుంటున్నాను. హల్లెలూయా. సో ఆ లేఖనాన్ని అలాగే మీరు నోట్ చేసుకోండి. కీర్తనలోనికి రండి. 11వ కీర్తన 3వ చరణం. పునాదులు పాడైపోగా. ఇది అది కూడా మీరు నోట్ చేసుకోండి. ఇంకా బైబుల్ క్లోజ్ చేసుకొని ముగించేస్తున్నాను. ఇప్పుడు నా వైపు చూడండి. హల్లెలూయా. మందిర పునాదులు ఎలా ఉండాలంట? గట్టిగా వేయాలంట. ఎజ్రా 6:3 ప్రకారంగా. 11:3 ఏముంది కీర్తన? ఎందుకో ఈ రోజు అన్ని చాలా వరకు 3లు వచ్చినాయి. హల్లెలూయా. లేఖనాలలో రిఫరెన్స్ లో ఎక్కువ శాతం 3వ నంబర్ 3 వచ్చినాయి. 3వ నంబర్ ఎక్కువ. ఓకే. 11:3 ఏం చెప్పింది? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమీ చేయలేరంట. ఇప్పుడు చూడండి అందరు ఇలాగ నా వైపు. చాలా మంది బయట ఏమంటున్నారు తెలుసా? మేము యేసుప్రభుని నమ్మకపోతే నరకానికి వేసేస్తాడా అంటే, ఇంత యథార్థంగా నీతిగా మంచిగా అందరికీ దాన ధర్మాలు చేసి ఇతరులకు సహాయం చేసి పాపం కానీ దొంగతనం కానీ వ్యభిచారం కానీ ఏమీ చేయకుండా ఇంత యథార్థంగా నీతిగా బ్రతికినా కానీ దేవుడు నమ్మకపోతే నరకానికి వేసేస్తాడా అని వాళ్ళు నీతిని చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఓకే, దేవుడు అలాగే వేయడు. కానీ నువ్వు అంత పర్ఫెక్ట్ కాబట్టి కొన్ని అగ్నిప్పులు నీళ్ళు వేసుకో. బాగా దొంగగా బ్రతికేవాడు కూడా అగ్నిప్పులు వేయి. ఇద్దరు ఎవరికి కాలుతుంటే ఇద్దరికి కాలుతుంట. మరి మనం చేసుకున్న అగ్గి ఇద్దరిని కాల్చేసినప్పుడు అక్కడ చేయబడినటువంటి అగ్ని నీ నీతిని ఎందుకు కాల్చదని అడిగాను నేను ఒకరి స్వార్థలో. రకరకాల మనుషులు ఉంటారు. హల్లెలూయా. అంటే మేము నీతిమంతులము, మమ్మల్ని మేమెందుకు నరకానికి వెళ్తారంటారు. నువ్వు మంచోడు కాబట్టి నీకు అనుకున్న జాబ్ వచ్చేస్తుందా అని అడిగా. వచ్చేస్తుందా? అలాగనే మంచోడు కాబట్టి స్వర్గం రాదు బాబు అని చెప్పాను. ఓకే, అయిపోయింది. క్రైస్తవ సమాజం చూడండి ఇలాగా. హల్లెలూయా. క్రైస్తవ సమాజంలో చాలా మంది నీతిమంతు సేవకులు ఉన్నారు. మాట చెప్తున్నాను, నిజమే. వాళ్ళకి వాక్యం తెలియకపోవచ్చు, వాక్య రహస్యాలు మర్మాలు వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ వాళ్ళకి తెలుసులో వాళ్ళు చాలా నీతిగా బ్రతుకుతున్న సేవకులు ఉన్నారు, యథార్థవంతులు ఉన్నారు. అలాగే వాక్యం తెలియకపోయినా, ప్రార్థన తెలియకపోయినా, పాటలు తెలియకపోయినా యథార్థంగా ఉండేటువంటి క్రైస్తవ విశ్వాసులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా నీతిమంతులే అయినప్పటికీ చూడండి ఇలాగా. ఆ నీతిమంతులకి ఏమి లేదట?
పునాది సరిగ్గా లేకపోతే నీతి పనిచేయదు. చాలా మంది అనుకుంటున్నారు నేను మంచివానే కదా, నేను మంచిదాన్నే కదా అనుకున్నారు. బైబిల్ నీ మంచి కోసం మాట్లాడలే, దేవుని మంచి కోసం నువ్వు ఎలా బ్రతుకో మాట్లాడుతుంది. హల్లెలూయా. నీ మంచి ఎవరికి కావాలి? పక్కనోడు కావాలి. హల్లెలూయా. నువ్వు మంచోడో చెడ్డోడో దాన్ని బట్టి ఉండదు పరలోక రాజ్యం నరకం. దేవుడు మంచి నీకు చెప్పిన తర్వాత ఆ మంచి కొరకు నువ్వు ఎలా బ్రతుకుతున్నావో కావాలి. ఇది అల్టిమేట్ ట్రూత్ అంటే. హల్లెలూయా. కనుక మేము నీతిమంతులు అనుకున్నారు ఎవరు? శాస్త్రులు. హల్లెలూయా. ఎంత పర్ఫెక్ట్ తెలుసా? వాళ్ళు దశభాగాలు కూడా ఎలా చేసేవారు తెలుసా? శాస్త్రులు, పరిచయులు. మీరు చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 23:23 కూడానే కోట్ చేసేయాలి, తర్వాత చూద్దరు కానీ ఇప్పుడు చదువుకుండా ముగించేస్తాను. వాళ్ళు జీలకర్ర, పుదీనా, ఆ పోపులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలోనూ కూడా 10 వంతు ఇచ్చేవారు. అంత పర్ఫెక్ట్ వాళ్ళు. చాలా నీతిమంతులు చెప్పుకున్నారు. వారంలో 2 మార్లు ఉపవాసాలు ఉండేవాళ్ళట వీళ్ళందరూ కూడా. అటువంటి ఈ ప్రముఖులు ఏం చేశారు తెలుసా? ఒక బలహీనుడు కుష్ఠవ్యాధితో బాధపడుతుంటే స్వస్థత కలిగింది, ఆరోగ్యం కలిగింది. అరే ఈ రోజు విశ్రాంతి దిన స్వస్థత ఎందుకు వస్తుంది అంటాడు నీతిమంతుడు. అరే వాళ్ళు బ్రతికాలం అంతా అలా రోగంతో ఉన్నారు, వాళ్ళకి విడుదల కలిగిందని ఆశ్చర్యపడట్లేదు, వీళ్ళు ఆనందం పడట్లేదు. చూసా వీళ్ళ నీతి ఎలా ఉందా? వాళ్ళకి స్వస్థ వచ్చినందుకు కూలుకుంటున్నారు వీళ్ళు. అలాగే విశ్రాంతి దినం అని చెప్పి ప్రభు ఎన్నో అద్భుతాలు సూచక్రియలు చేస్తే వీళ్ళు సనుక్కున్నారన్నమాట. అంటే మాట చెప్తాను, కొంతమంది నీతి ఎవరికి ఉపయోగం చెప్పండి? అది ఆ నీతి అంటేనే. ఇతరులకు ఉపయోగమే లేనటువంటి నీతి ఎందుకండి? అది అన్ని జనుల్లోనూ కూడా పర్ఫెక్ట్ గా యథార్థమైన హృదయంతో ఇది మంచిది ఇది చెడిది అని ఆలోచన చేసే జ్ఞానవంతులు బోల్డ్ మంది ఉన్నారు అన్ని జనుల్లో కూడా. రక్షణ పొందలేని యథార్థవంతులు బోల్డ్ మంది ఉన్నారు. ఒక మాట చెప్తున్నాను, దేవుడు నీ నీతి కోసం ఏం పట్టించుకోవట్లే, అది నీ పర్సనల్. అది అలాగని పరిశోధన వద్దని చెప్పట్లేదు నేను. అందుకంటున్నాను ప్రతిదీ కూడా ఏ కాన్సెప్ట్ లో ఏ సందర్భంలో బైబిల్ వాక్యం చెప్పబడుతుందో అదే కాన్సెప్ట్ లో తీసుకోవాలి. మళ్ళీ కాన్సెప్ట్ మారిపోతే ప్రసంగం మారిపోతుంది. మళ్ళా ఇక అవసరం లేదన్నాడు నీతి, ఇప్పుడు నీతిగా వద్దని అంటే వేరేకి వెళ్ళిపోతుంది. అందుకే చదివించాను. యోగు ఏం చెప్పాడు? నా నీతిని గట్టిగా పట్టుకుంది అన్నాడు. వదిలేమని చెప్పలేదు కదా, పట్టుకోవాలి దాన్ని. కానీ ఇప్పుడు ఏం చెప్తుందంటే నీకు పునాదే సరిగ్గా లేనప్పుడు నీ నీతి ఉపయోగం రాదు, నీ నీతి నిన్ను రక్షించదు, నీ నీతి నరకం తప్పించదు, నీ నీతి నీకు స్వర్గం ఇవ్వదు, నీ నీతి అభిషేకం ఇవ్వదు, నీ నీతి నీకు మేలు కలగదు. హల్లెలూయా. కాబట్టి సరైన విశ్వాసం అనే పునాది నీకు ఉండాలి, సరైనటువంటి వాక్యం అనే పునాది నీకు ఉండాలి, సరైన సత్యం అనే పునాది నీకు ఉండాలి. ఏవీ లేవు, క్రైస్తవులు మేము మంచివాళ్ళు కదా అనుకుంటున్నారు అన్నమాట. పునాది లేనటువంటి సేవ పాడైపోతుంది, పునాది లేని విశ్వాసం పాడైపోతుంది, పునాది లేనటువంటి భక్తి కూలిపోతుంది, పునాది లేని పరిశుద్ధత పాడైపోతుంది. హల్లెలూయా. అందుకే నీతిమంతులేనంట ఏం లేదు, పునాదులు పాడైపోయి అంట. అందుకని యెజ్రా 6:3 ప్రకారం ఎలా ఉండాలి? ఇప్పుడు పునాదే అంటే నీ విశ్వాసం గట్టిగా ఉండాలి, నీ ప్రేమ గట్టిగా ఉండాలి, నీ రోషం గట్టిగా ఉండాలి, నీ భక్తి గట్టిగా ఉండాలి, నీ పౌరుషం గట్టిగా ఉండాలి, నీ నీతి గట్టిగా ఉండాలి. వీటిని ఏం చేయమని చెప్పిందంటే బైబిల్ మెసేజ్ లో వాటిని గట్టిగా పట్టుకోవాలట. హల్లెలూయా. జారు విడితే ఏమవుతుంది? జారు విడితే ఎలా ఉంటుంది? ఇంకా సింపుల్ గా చెప్తాను అందరికీ, మనం సెల్ ఫోన్ ని టచ్ ఫోన్ ని ఎంత జాగ్రత్తగా పట్టుకుంటామో, ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో, అంతకంటే ఎక్కువగా మన విశ్వాసాలను, మన పరిశుద్ధతలో, మన నీతిని, మన భక్తిని, మన సత్యమును, ఈ వాక్యాన్ని అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా పట్టుకోవాలట. ఇగొచ్చి దీన్ని చాలా దెబ్బలు తగిలేసాయి ఫోన్కి, మామూలు దెబ్బలు తగలేదు దీనికి. డాక్టర్ నాకు వేసిన సూదుల కంటే దీనికి కూడా చాలా దెబ్బలు తగిలేసినట్టు ఉండేవాట. మొత్తం ఎక్కడెక్కడికి రఫ్ అండ్ టఫ్ అయిపోయింది ఇది. హల్లెలూయా. కానీ ఇప్పుడు నువ్వు ఈ సందేశం ఉన్నావు కదా, ఈ సందేశాన్ని కూడా నీ బ్రతుకు కాలం అంతా చాలా గట్టిగా పట్టుకోవాలి నువ్వు. హల్లెలూయా. వదిలేస్తే ఏమవుదండి? దేవుని చేతిలో జారిపోతావు అంతే. అర్థమవుతుందా? దేవుడు నిన్ను పట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో నీవు కూడా అంతలా దేవుణ్ణి పట్టుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. హల్లెలూయా. కాబట్టి మిగతా వరాలు, అభిషేకం ఎలా వస్తుందో అవసరాన్ని బట్టి చెప్పేస్తున్నాను ఇదే సందేశంలోను. దేవుని కృప, నీకున్న ఆశ, ఈ రెండు కలిపి నిన్ను ఒక దావీదు శూర కార్యాలు చేసినట్లుగా, ఒక షడ్రక్ అబేద్నెగోలు ఆశ్చర్య కార్యాలు చేసినట్లుగా, దానియేలు విభ్రాంతిని కలిగించేటట్లుగా దేవుని ఆలోచన, నీకున్నటువంటి ఆసక్తి ఇన్ని కార్యాలు చేస్తుంది లోకంలో. హల్లెలూయా. నీకేమీ లేకుండా దేవుడు వాడేసుకోమంటే వాడేసుకుంటాడా? చెప్పండి.
వాడుకోడు. అలాగా సౌలు తన గార్ధబొమ్మలు పోయినాయి అని ఎత్తుకుని వస్తే దేవుడు పట్టుకుని రాజుని చేశాడు. ఓకే, దేవుడు నన్ను రాజును చేశాడని ఆ కృపను గట్టిగా పట్టుకోలేకపోయాడు, వదిలేసుకున్నాడు. ఏమైంది? దావీదుకు దొరికేసింది. కాబట్టి ఈరోజు నీకు ఇస్తున్నటువంటి ఈ కృప, ఈ ప్రత్యక్షత, ఈ ఆశీర్వాదాల దీవెనలు నువ్వు జారవిచ్చుకున్న వ్యక్తులైతే నీ పక్కన పట్టుకుంటావు, నువ్వు నష్టపోతావు. దేవుడు అడుగుతాడు రేపొద్దుట, ఇవి నేను నీ కొరకే పంపించాను, నీ సందేశాలు నీ మార్పు కొరకు, నీ ఆశీర్వాదం కొరకు నేను పంపిస్తే నువ్వు వాటిని పట్టుకోవడం మానేసి వదిలేసుకున్నావు అని వదిలేసుకున్నందుకు లెక్క అడుగుతాడు ఆయన. పట్టుకున్నందుకు కిరీటం ఇస్తాడు ఆయన. చెప్పు, లెక్క అడుక్కున్న స్థితిలో ఉంటావా? అక్కడ కిరీటాన్ని పొందుకోవడానికి ఆ లిస్ట్ లో ఉంటావా? ఎక్కడుంటాం? చెప్పు. కిరీటాన్ని పొందుకునే స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆ ప్రకటన 3:13 చెప్పినట్లుగా హల్లెలూయా 11 నీ కిరీటం ఎవడు అపహరింపకుండానట్లు గట్టిగా పట్టుకోమని చెప్పింది బైబిల్. అందుకే ప్రసంగానికి, సందేశానికి టైటిల్ ఏంటంటే దేనిని గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే నువ్వు క్రైస్తవ జీవితంలో అడుగు పెట్టావో ఇవి నువ్వు పట్టుకోవాల్సింది. ఇప్పుడు చూడండి ఏం పట్టుకుంటున్నారు? ఎప్పుడో అయిపోయినటువంటి దాన్ని పట్టుకుంటున్నారు గట్టిగా. ఆ ప్రతీకారము, ఆ గొడవ, ఆ పంతము, ఆ కక్ష, ఆ స్వార్థం, ఆ అసూయ, ఆ ద్వేషం అయ్యే పట్టుకుని వెళ్ళాడుతున్నారు. అవి నీకేమన్నా ఇస్తాయా? తాడును పట్టుకో, బట్టలు ఆరేసుకోవడానికన్నా పని చేస్తుంది. హల్లెలూయా. పావును పట్టుకో, ఏం చేస్తుంది? నీకే నష్టం కలిగేస్తుంది. అర్థమవుతుందా? అలాగా మన జీవితాల్లో ఈ సందేశం ద్వారా నిజమే నేను నా జీవితాలలో ఏం పట్టుకుంటున్నాను అంటే, పట్టుకోవడం అంటే చేతులతో గట్టిగా అలా పట్టేసుకోవడం అనే అర్థం కాదు, కానీ దాన్ని హత్తుకోవడం, దాన్ని పాటించడం. రూత్ ఉందా, తన అత్తని పట్టుకోండి గట్టిగా, అత్త నన్ను వదలక, అత్త నేను వదలనంది. నీ దేవుడే నా దేవుడు, నా దేవుడే నీ దేవుడు, నువ్వు ఎక్కడ చచ్చిపోతావు అక్కడే చచ్చిపోతానంది. అంటే మనం కాపాడుకుందాం మన బంధుత్వాన్ని. నీ ఆయన లేడు, నా ఆయన లేడు, కానీ బంధుత్వం తెగిపోకూడదు. దాన్ని మనం కాపాడుకోవాలని ఒకరినొకరు హత్తుకున్నారు. అలాగా ఈ భూమి మీద ఏం చేస్తున్నారంటే దైవజనం ఈజీగా వదిలేసుకుంటారు, స్వార్థం కోసం, మేలు కొరకు, ఘనత కొరకు బైబిల్ వదిలేసుకుంటారు, సత్యాన్ని వదిలేసుకుంటారు, దేవుని వదిలేసుకుంటారు, రక్షణ వదిలేసుకుంటారు. ఇలాగా దేని కొరకు వదిలేసుకుంటారంటే ఇంకో ప్రలోభము కొరకు, ఇంకో ఘనత కొరకు, ఇంకొక పేరు కొరకు, ఇంకొక లాభము కొరకు వదిలేసుకుంటున్నారు. అందుకంటున్నాను, ఏం వదిలేసుకుంటున్నారో క్రైస్తవ సమాజం జాగ్రత్తగా గ్రహించాలి. ఏం పట్టుకున్నామో కూడా కొంతమంది ఏం చేస్తారంటే దిద్ది హెచ్చరిక చేసిన వాళ్ళు వదిలేసుకుంటారు, పొగుడే వాళ్ళు పట్టుకుంటారు. ఏంటి మనం కరప్షన్ చేయబడడం ఇంపార్టెంటా, మన నిత్యము పొగిడించుకోవడం ఇంపార్టెంటా? నిత్యము పొగుడుతూ ఉంటే నీవు మార్పు చెందవు. ఆ పొగడతల చేత నువ్వు అలాగే బలహీనం అయిపోతుంటావు. కానీ నిత్యము కరప్షన్ చేయబడాలి, నిత్యము దిద్దబడాలి. నిత్యము దిద్దబడితే ఏమవుతుందంటే నువ్వు గొప్ప ప్రయోజనకరమైన వ్యక్తిగా తీర్చిదిద్దబడతావు. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రసంగంలో ఇప్పుడు కోట్ చేసినటువంటి ప్రతి రిఫరెన్స్ దేనికి దానికి ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ఇస్తుంది. అన్నిటి సారం ఏంటంటే సెపరేట్ గాని ఈ లోకాలను నువ్వు పట్టుకోవద్దు, దేవుని పాదాలు గట్టిగా పట్టుకోవాలి. ఫైనల్ గా ఏం చెప్తున్నానంటే చూడండి, యుబ్బేకు రేవు దగ్గర యాకోబు తొడగూరు వసూలిపోయింది. దేవుడు కొట్టాడు యాకోబుని గట్టిగా, అవునా? కొట్టినందుకు వదిలేశాడా? అమ్మా నొప్పి అని చెప్పేసి ఏం చేశాడా? ఆ తుంటిన్నర తెగిపోయిన ఆ నొప్పితో దేవుని పాదాలు విడవక గట్టిగా పట్టుకున్నాడు. అందుకే ప్రయోజకుడు అయిపోయాడు. హల్లెలూయా. కాబట్టి ప్రసంగంలో మరొక కోణం ఏంటంటే ఈ రోజు నుంచి నువ్వు స్టార్ట్ చేయాలి. ఎలా తెలుసా? భార్యాభర్తలు అయితే ఇద్దరు కలిపి కుటుంబ ప్రార్థనలో మళ్ళా ప్రార్థన అయిన తర్వాత సెపరేట్ గా నీ ప్రార్థన నువ్వు సెపరేట్ గా మళ్ళీ కలిసి కుటుంబ ప్రార్థన ఏం చేస్తా? దేవుని పాదాలు నాకు దొరకాలని దేవారాత్రులు ఏడుస్తూ గట్టిగా నువ్వు పట్టుకోవాలి. అక్కడ పట్టు వదలకూడదు మాట. నీ పాదాలు నాకు దొరికే వరకు నేను ఈ దీక్ష వదలను ప్రభా. పట్టుకోలేండి. ఈ భూమి మీద దేవుడి పాదాలు దొరుకుతాయి మనకి. ఆ పాదాలు మనం పట్టుకోవాలి మాట. ఏంటి దేవుని పాదాలు పట్టుకునే ధన్యత ఎవరికి వచ్చింది తెలుసా? మగ్దలేని మరియకి వచ్చింది. హల్లెలూయా. ఏమన్నది మగ్దలేని మరియా? ఓ పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. మగ్దలేని మరి పక్కన పెడదాం. ఓ పాపాత్మురాలైన స్త్రీ ఏమొచ్చింది? తనకున్నటువంటి ఆస్తిని అంతటిని అమ్మేసి అత్తరుని తీసుకొని వచ్చాను. యేసయ్య పాదాల దగ్గర పడి ఏడ్చి అంటే తనలో ఉన్నటువంటి ఆ నియమం అంతా కూడా పశ్చాత్తాపముతో బయటకు ఎక్కేసింది. మొత్తం తన స్వభావాన్ని అంతా బయటకు ఎక్కేసింది. ఏడుపు ద్వారా ఆయన పాదాలు కడిగేసింది. ఇప్పుడు తనకున్నటువంటి సంపదను తీసుకొచ్చి ఏం చేసిందంటే ప్రభు పాదాల దగ్గర పోసింది.
తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది, ఆ అత్తరేమో ఆయనకు పూసింది. అక్కడ అంతా సువాసన కలిగి, అంటే ఒక పాపకరమైన జీవితంతో ఉన్నటువంటి వ్యక్తి అక్కడ సువాసనగా మారిపోయింది. హల్లెలూయా. అంటే దేవుని పాదాలలో ఆ శక్తి ఉన్నది. ఈ రోజు దేవుని పాదాలు దొరకకపోతే నీకు నాకు శక్తి రాదు, జీవం రాదు. కాబట్టి ఇప్పుడైనా ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది కడవరి కాల గడియ, ఇది అంధకార గడియ. మీరు ఇంటర్నెట్ లో చూస్తే నేను 100 రోజుల ఉపవాసంలో సంఘము అంధకార గడియలో దేవుని సంఘం అనే టైటిల్ తో సందేశం ఉంటది. ఒక అద్భుతమైన సందేశం వినండి, మళ్ళా దాని పైన చెప్తున్నాను. అంధకార గడియలో దేవుని సంఘం అనేటువంటి టైటిల్ ఉంది. యూట్యూబ్ లో నా సందేశం ఒకటి ఆల్నెట్ ప్రార్థనలో చెప్పాను, ఒక రోజు గంట పైగా ఉంటది. హల్లెలూయా. కాబట్టి మీరు అవకాశం ఉన్నప్పుడు 100 రోజులు అప్లోడ్ చేసినవి అంటే లైవ్ వీడియోలోకి వెళ్ళకూడదు, అప్లోడ్ వీడియోలో ఉంటాయి. ఆ వీడియోలోకి మీరు వెళ్తే మీకు త్వరగా దొరికేస్తుంది. అందులో ఇంచుమించు 800 ఎన్నో ఉన్నాయి మొత్తం వీడియోస్ అన్నీ. మీరు వీడియోలోకి వెళ్తే దొరుకుతుంది అన్నమాట. లైవ్ లోకి వెళ్తే మొత్తం అన్ని వస్తే లేట్ అవుతుంది. కాబట్టి వీడియోలోకి వెళ్తే మీకు ఆ సందేశం దొరుకుతుంది, అంధకార గడియలో దేవుని సంఘం అని. కాబట్టి ఆ పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు. కాబట్టి నేను చెప్తున్నాను, ఎంత దేవుని పాదాలు నీకు దొరుకుతాయో, ఎంత దేవుని పాదాలు నువ్వు గట్టిగా పట్టుకుంటావో అంత విజయాన్ని నువ్వు పొందుతావు, అంత ఆశీర్వాదాన్ని పొందుతావు. అంతేగాని అయ్యగారు మ్యారేజ్ అయ్యేసేస్తే ఓ పాస్టర్ గారు చెప్పారట, ఏమనంటే మీరు ఎవరితో పడతాలతోటి ప్రార్థన చేయించుకున్నారనుకో వాళ్ళ మీద ఉన్న శాపం మీ మీదకి వచ్చేస్తుందని చెప్పాడు పాస్టర్ గారు. అర్థమవుతుందా మీకు? ఎవరితో పడతాలతోటి ప్రార్థన చేయించుకుంటున్నారు మీరు, అన్ని కోటాలకు వెళ్ళిపోయి వాళ్ళ మీద ఉన్న శాపము పాపము అన్ని మీ మీదకి వచ్చేస్తే జాగ్రత్త అని చెప్పాడు పాస్టర్ గారు. ఆయన అన్నాడంట, మరి దేవుని కొరకు రోషం కలిగిన అభిషేక సేవకులు ఉన్నారు కదా, వాళ్ళు చెయ్యత వచ్చేస్తాయా, అన్ని ఆ అభిషేకం వచ్చేస్తుందా, ఆ రోషం వచ్చేస్తుందా, ఆ భక్తి వచ్చేదా అని అడిగంట. అయ్యగారి గాలి తీసుకుని బుడగల సమాధానం లేదు. అంటే వీళ్ళ ప్లాన్ ఏంటి? సతీష్ కుమార్ గారు అన్నాను కదా ఇందాక, చెప్పాను కదా, ఎడత ఎందుకు భయపడిపోయారు వీళ్ళు రోషం కలిగిన సేవకులు కంటే. అవును, రోషం కలిగిన వాడు ఎవడో నా దగ్గర ఉంటాడో, రోషం లేనివాడు పోతాడు, నేనేం చేయాలి అని అనుకోవాలి. కానీ వాళ్ళు వెళ్ళిపోకుండా కాపాడతారంటే వీళ్ళు. ఎవరి వల్ల నవ్వుతుంది అది? ఎవరి వల్ల నవ్వుతుందా? వదిలే వాళ్ళు అలాగా ఫ్రీడమ్ ఇచ్చేది ఎందుకు? జీవితకాలం అంతా నేనేం చెప్తున్నా దాన్నే పట్టుకుని నన్ను వెంబడించడం ఆ ఫ్రీడమ్ ఇచ్చేది దానికి కాదు. ఈ ఫ్రీడమ్లో దైవజనుడు అసలు ఏంటి, దైవజనుడు ఆలోచన ఏంటి, ఆయన మనసు ఏంటి, ఆయన రోషం ఏంటి అని ఆలోచన చేసుకున్నవాడు ఉంటాడు. అది లేనివాడు అమ్మయ్య నాకు రెక్కలు వచ్చాయని ఎగిరిపోయినాడు, ఎగిరిపోతాడు అంతే. అందుకు ఫ్రీడమ్ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? సతీష్ కుమార్ గారు వస్తే ఎందుకు పిరుకుల్లోకి వెళ్ళిపోతున్నారు, వీళ్ళకి సరుకులేకి వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ. అవునా? అవునా కదా? మీరు కూడా అలా పెంచండి. ఎంతమంది రోషం కలిగి అక్కడ ఎంతమంది వచ్చినా సరే, ఇగో రోషం కలిగి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా నువ్వు ఉండు. అభిజ్ఞలు తయారు చేయ నువ్వు కూడా 4 ఏళ్ళ బయటికి. అందుకు భయపడిపోయి ఆ సేవ వద్దంట, ఆ సేవను కూల్చేస్తారంట. కేసు పెట్టి ఇప్పుడు ఏం చేశారు, అయ్యగారులు అందరూ కలిపి సతీష్ కుమార్ గారి సంఘం అక్కడ లేకుండా చేసేసారు. బాధపడ్డాను ఆ విషయంలో. ఇప్పుడు చెప్పండి, దేవుని సంఘాలు కూల్చేది ఎవరు? నేను మిమ్మల్నే. కాకినాడలో వీళ్ళందరూ కాకినాడ రక్షణ చేస్తారా? అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన ఆయన ద్వారా కొంతమంది రక్షణ పొందుతారు. మంచిదే కదండి, తప్పది అలాగా మంచిదే కదా. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు ఆయన ద్వారా రక్షణ పొందవలసిన కొంతమందిని పాడు చేస్తున్నారు వీళ్ళు. ఇది మాట వీళ్ళు భక్తి. ఈరోజు అదే జరుగుతుందండి. దేవుని కొరకు చచ్చిపోయి సేవ చేస్తున్న నా మీద వీళ్ళు రోషం ద్వేషం, ఒక బతుల మీద చేయమని అలాగా, సాయితాన్ శక్తుల మీద చేయమనండి అలాగా, చేత కాదు నా మీద. అంటే దేవుడు మెచ్చుకుంటాడండి వీళ్ళని? చెప్పండి. ఇది అదే జరుగుతుందండి. దేవుని కొరకు ఏదో కొన్ని ఆత్మలు సంపాదించుకున్న వాళ్ళ మీద వీళ్ళు గోల. మీరు సంపాదించచ్చు కదా అలాగెళ్ళి. అది పరిస్థితి. ఏం జరుగుతుందండి? అర్థమవుతుందా? అంటే నీ ద్వారా జరిగే కొంత పనిని కూడా పాడు చేయడమే వీళ్ళు ప్లాన్ అనమాట. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు దేన్ని పట్టుకున్నారు? దేవుని ప్రేమనా, మేలైనదా? అది మాట. అందుకే ఏం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు నీ జీవితంలో దేనిని నువ్వు కలిగి ఉన్నావు, దేనిని పట్టుకుంటున్నావో చూసుకో. వదిలే. నీకు నష్టం కలిగించేది, దేవుని నిన్ను దూరం చేసేది వాటిని వదిలేసి ఇగో నీకు ప్రయోజనం కలిగించే దేవుని కృపను పట్టుకో, దేవుని ప్రేమను పట్టుకో, ఆయన పాదాలు పట్టుకో, ఈ సత్య వాక్యాన్ని పట్టుకో, దేవుని సేవకుల్ని పట్టుకో. అప్పుడు నీకు కిరీటము దొరుకుతుంది. ఏదో ప్రోగ్రాం వచ్చింది పట్టుకుంటే పడిచారండి. హల్లెలూయా. ఏంటి? పట్టుకుంటే పడిచారండి. ఇక్కడ పొడిచేళ్ళు కాదు, కిరీటము నువ్వు పట్టుకుంటే. ఈ వాక్యాన్ని పట్టుకుంటే జీవ కిరీటం, సింహాసనం, రాజరికం, యాజకత్వం, దేవుని కృప. హల్లెలూయా. కాబట్టి దేనిని పట్టుకోవాలనే సందేశంలో దీనిని పట్టుకోవాలి. ప్రభునందు ప్రియ సోదరి సోదర,
ఇక నుంచి పంతాలు పౌరుషాలను పక్కన పెట్టి అసలైన దానిని పట్టుకొని ఎల్లప్పుడూ దేవుని పాదాలలో ఆయన కొరకు బ్రతుకుదాం. ఆయనను లోకానికి ప్రకటించడానికి బ్రతుకుదాం. ఆయన మేలుల చేత, ఆయన దీవుల చేత మనం ఎల్లప్పుడూ దీవించబడుతూ లోకాన్ని ప్రభు దగ్గరకు పట్టుకునేలా చేద్దాం. ఇట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరు అటు ఇటు తిరగొద్దు దయచేసి.